13, how the Lord was insisting Peter that he must be washed in order to be part of Christ. ఈ ఉదయకాలం యోహాను సువార్త 13 నుండి మనం వింటూ వచ్చినాం. యేసు ప్రభులో పాలిభాగస్తులుగా కావాలనంటే పేతురు ప్రభు చేత కడగబడవలసినటువంటి అవసరం ఎంత ఉందో మనం వింటూ వచ్చాం. We read that incident from John chapter 13. ఈ సంఘటన మనం యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూడగలం. So let's read that portion from verse 1 onwards. ఇప్పుడు ఆ భాగాన్ని మనం చదువుకుంటాము. మొదటి వచనం నుండి ప్రారంభిస్తాం. So verse 16 up until verse 16, verse 17. 17 వచనాల వరకు మొదటి వచనం నుండి మార్చి చదువుతాం. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. వారు భోజనం చేచుండగా ఆయన అప్పగింపవాలని సీమోను పేతురు సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించుండెను గనక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియో తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియో దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమున కట్టుకునేను. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లా చేయొచ్చు ఆయన సీమోన్ పేతురుని వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో నేను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా పేతురు నీ వెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో నేను. అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనను. సీమోన్ పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అది చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కోనక్కర్లేదు, అది కేవలం పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనను. తను అప్పగించు వాడిని ఎరిగిన గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేస్తేనే. తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. I request you to even read up till verse 28. 28 వరకు కూడా చదువుకుంటే మంచిది. కొనసాగిస్తాం. 18వ వచనం చదవండి. మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కనుక కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమనెత్తెను అని లేఖనం నెరవేరటకాయ ఇలాగ జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. నేను ఎవరిని పంపుదును వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకున్నవాడగునని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో ఏసీ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిశ్చయంగా చెప్తున్నానని రోడ్డుగా చెప్పాను. ఆయన ఎవరిని గురించి ఇలాగ చెప్పాను అని శిష్యులు సందేహపరచు ఒకరి తట్టు ఒకరు చూచుకొని చుండగా ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను కనుక ఎవరిని గురించి ఆయన చెప్పను అది తమకు చెప్పమని సీమోను పేతురును అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకిచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకునగానే సాతాను వానిలో ప్రవేశించను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అలాగూ చెప్పాను. అది భోజనంను కూర్చుండిన వారిలో ఎవనికి తెలియలేదు. So in this particular portion we read about the Lord Jesus Christ speaking to Peter that he must become a part of Christ. కానీ ప్రత్యేకమైనటువంటి భాగంలో పేతురు యేసు ప్రభుతో పాలిభాగస్తుడు అవడానికి తాను కడగబడవలసిన అవసరత ఉన్నది అన్న విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. This was the occasion of setting up or instituting the Lord's table also. ఇది ప్రభు బల్లను స్థాపించేటువంటి సందర్భం కూడా. These words were spoken very specially to this elite group of disciples.
కాబట్టి ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులతో అప్పుడు చెప్పబడినటువంటి మాటలు. He had been training them for the previous 3 years. అంతకు మునుపు 3 సంవత్సరాలుగా ప్రభు వారికి తర్బీదిస్తూ వచ్చాడు. They had been consistently following him. వారు ఎడతెక్కకుండా ఆయనను వెంబడిస్తూ వచ్చారు. And now he brought them to this upper room. ఇప్పుడు వారిని ఆ మేడ గది మీదకి తీసుకొచ్చాడు. And very soon they will launch out into the ministry. వారు బహు త్వరితంగా పరిచర్యలోనికి వెళ్ళబోతున్నారు. He had washed them from head to foot. వారిని తల నుండి అరికాలు వరకు శుభ్రంగా కడిగాడు. They were born again. దాని భావం ఏంటంటే వారు తిరిగి జన్మించారు. They had become true believers and true disciples. వారు నిజంగా విశ్వాసులుగాను ఆయన శిష్యులుగా కూడాను చేయబడ్డారు. Except for Judas Iscariot. ఇది ఇస్కరియోతు యూదా తప్ప The rest of the others మిగిలిన వారందరూ కూడా were really washed వారు నిజంగా కడగబడ్డారు and cleansed by the Lord. యేసు ప్రభు చేత కడగబడిన వారు. Now he was very slowly informing them that the ministry must be accomplished by his own character. చూడండి, ఆయన వారికి ఏం నేర్పించగోరుతున్నాడంటే పరిచర్య అనేది ఆయన లాంటి స్వభావం కలిగి చేయాలని కోరుతున్నాడు. Therefore, by some activities he was setting an example as to how they must minister. అందుచేత ఆయా రకాలైన చర్యల ద్వారా తను ఎట్లా సేవించాలన్న విషయాలు వారికి నేర్పుతున్నాడు. As he began to enact certain things before them, he was actually displaying his own nature, how his nature would act. తాను ఈ సంగతులు వారికి అప్పగించక మునుపు తాను చేసేటువంటి పనిలో తన గుణశీలంని ఆయన బయలుపరుస్తూ వచ్చినాడు. How he would actually be displaying his own nature. తాను His own nature. కానీ తన సొంత స్వభావాన్ని ఏ రీతిగా తాను బయలుపరుస్తూ వచ్చాడో చూడవచ్చు. So in the morning we were seeing, ఈ ఉదయకాలం మనం చూచాము, this is a profession of character. మనకి ఇవ్వబడినటువంటి ఈ ఉద్యోగం ఏంటంటే యేసు ప్రభు గుణశీలాన్ని బయలుపరచుట. There are so many professions in the world. లోకంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. The teacher teaches the student, but she doesn't have to practice what she teaches or he teaches. ఒక ఉపాధ్యాయుడు పిల్లవాడికి సంగతులు బోధించవచ్చు, కానీ తాను ఏం బోధిస్తున్నాడో అవి పాటించకపోవచ్చు. They teach many lessons there, moral lessons. వాళ్ళకి ఎన్నో నైతికమైన పాఠాలు వాళ్ళకి చెప్తా ఉంటారు. But they never think that it is important for them to be an example or to make this profession a true profession. అయితే వారు ఈ నైతికమైనటువంటి పాఠాలు వారు అవలంబించాలని వారి జీవితంలో ఇదంతా అవసరమని వారు ఎన్నడూ గుర్తించరు. The most specialist, the most very effective and special brain surgeon may be enjoying the filthiest of thoughts in his mind. చూడండి, ఎంతో నైపుణ్యం కలిగినటువంటి బ్రెయిన్ సర్జన్ కూడాను తన మనసులో ఎన్నో చెడు ఆలోచనలు కలిగిన వాడుగా ఉండవచ్చు. So there are many professions. చాలా ఉద్యోగాలు ఉన్నాయి. In those professions, morality is not an issue. వాటన్నిటిలో కూడా నైతికత అనేది ఏమీ కూడా కనబడదు. They can do something and they can do the opposite, live the opposite. వాళ్ళు చేసేది ఒకటి, దానికి భిన్నంగా వారు జీవించవచ్చు. But when it comes to the Lord's ministry, అయితే ప్రభు పరిచర్యలోనికి వస్తే this is a character profession. ఇది గుణశీలంతో కూడినటువంటి ఉద్యోగం. Unless the character is right, ఆ గుణశీలం అనేది సరిగా ఉంటే కానీ God will not accept the ministry. దేవుడు ఆ పరిచర్యను అంగీకరించడు. Neither will he bless us. ఆయన మనల్ని ఆశీర్వదించడు కూడాను. Therefore it was very important for the Lord Jesus Christ to make these disciples understand that. కనుక తన శిష్యులైన వారు ఈ సంగతులు అర్థం చేసుకోవాలని ప్రభు ఎంతగానో కోరుతూ వచ్చాడు. He knew how they would be deceived by Satan. సాతాను చేత వాళ్ళు ఎలా మోసగించబడతారో ఆయనకు బాగా తెలుసు. Even as many are deceived in these days. ఈ దినాల్లో అనేకులు మోసపోతున్నట్లుగా He will allow us to do a lot of activity for the Lord Jesus Christ. ప్రభు నిమిత్తమై సాతానుడు ఎన్నో కార్యాలు చేయడానికి అనుమతిస్తాడు. In the name of the Lord so many things are being done today. ఆయన నామం పేరిట ఎన్నో కార్యాలు జరుగుతాయి. But in those activities, కాబట్టి ఆ కార్యాల మధ్యలో and in those ministries, ఆ పరిచర్యలో they are not concerned about the character. వారు గుణశీలాన్ని గురించి మాత్రం తలంచరు. They are not concerned about their motives. వారి యొక్క ఉద్దేశాలను గురించి మాత్రం ఆలోచించరు. They are not concerned about the purity of heart. హృదయ శుద్ధిని గురించి వారు ఏమాత్రం కూడా ఆలోచించారు. But our God అయితే మన దేవుడు first makes us partakers of his divine nature and then makes us partakers of his ministry. మొట్టమొదటిగా ఆయన దేవ స్వభావంలో మనం పాలివాడులగునట్లుగా చేసి
ఆ తర్వాత పరిచర్యలో పాలువారగునట్లుగా చేస్తాడు. Before he used any man of God, even in the Old Testament, పాత నిబంధన కాలంలో కూడా ఏ దైవజనుడినైనా దేవుడు వాడుకొనక పూర్వం we can see him separating them, ఆ వ్యక్తులను ఆయన ప్రత్యేకపరిచేవాడు, purifying them, వారిని శుద్ధి చేసేవాడు, and then alone using them. ఆ తర్వాతనే వారిని వాడుకునేవాడు. Even when the people of Israel were in the land of Egypt, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా he did not accept their service. వారి సేవను ఆయన అంగీకరించలేదు, He did not accept their worship. వారి ఆరాధన ఆయన He అంగీకరించలేదు. sent Moses to them వారి యొద్దకు మోషేను పంపాడు, and to Pharaoh. ఫరో యొద్దకు. And what did Moses say to Pharaoh? మోషే ఫరోతో ఏమని చెప్పాడు? God is saying, let my people go, కాబట్టి నా ప్రజలను పోనిమ్మని ప్రభు చెప్తున్నాడు, for they have to serve me. వారు నన్ను సేవించినట్టు. And Pharaoh was asking, ఫరో అడుగుతున్నాడు, why do you want them to go away from the country? ఎందుకు దేశాన్ని వదిలిపెట్టిపోవాలనుకుంటున్నారు? Let them stay back in Egypt. వారు ఐగుప్తులోనే ఉండనివ్వండి, Let them worship God here itself. వారి దేవుణ్ణి వారు ఇక్కడనే ఆరాధించవచ్చు కదా. To which Moses did not agree. అదే మోషే దానికి ఒప్పుకోలేదు. He said, no, you let the people go. We will go 3 days journey into the wilderness and then serve God. మోషే అలాగూ కాదు, మేము 3 దినముల ప్రయాణానికి వెళ్ళి అక్కడ మా దేవుని మేము ఆరాధించాలంటున్నాడు. So what was Egypt speaking about? కాబట్టి ఈ దేని గురించి మాట్లాడుతుంది? Their life in bondage. వారు ఐగుప్తు బానిసత్వాన్ని గురించి చెప్తుంది. Bondage to sin, bondage to the world, and bondage to Pharaoh, who represents Satan. వారు పాపానికి, తర్వాత లోకానికి, సాతానుకు సూచనగా ఉన్న ఫరోకు బానిసలుగా ఉన్నారు. Being in bondage to these things, కాబట్టి ఈ పాపాలకి బానిసలుగా ఉండి God did not want their service or worship. వారి సేవ లేక వారి ఆరాధన పరిచర్యను ప్రభు అంగీకరించలేదు. The same word for service and worship is in Greek is the same word. చూడండి, సేవ, ఆరాధన అనేటువంటి మాటలకు ఒకే భావం ఇచ్చేటువంటి పదం గ్రీకులో ఉంది. God wanted them to separate దేవుడు వారిని ప్రత్యేకపరచుకోరాడు from the corruption of Egypt, ఐగుప్తు యొక్క భ్రష్టత్వం నుండి వారిని కాపాడడానికి, from the lust of Egypt, ఐగుప్తు యొక్క ఆశల నుండి, so that they may possess his own divine nature, తద్వారా వారు ఆ దైవ స్వరూపంలో పాల్పొందాలి, and then they can serve the Lord. ఆ తర్వాత వారు దేవుని సేవించాలి. This is the principle of God. ఇది దేవుని యొక్క నియమం. That is why after we are born again, అందుచేతనే మనం తిరిగి జన్మించిన he తర్వాత sanctifies us more and more. ఆయన మరింత మనల్ని పవిత్రపరుస్తూ And the ఉంటాడు. more we are sanctified, the more useful we become in his hand. మనం ఎంత ఎక్కువ పరిమాణంలో పరిశుద్ధపరచబడతామో అంత ఎక్కువగా ఆయన చేతిలో సాధనంగా వాడబడతాం. It's only to the measure that we are become partakers of his divine nature, మనం ఎంత పరిమాణంలో దైవిక స్వభావంలో పాలిభాగస్థులం అవుతామో that he is able to use us also. అంత పరిమాణంలో దేవుడు మనల్ని వాడుకుంటాడు. He is able to use us as his instruments. ఆయన చేతిలో ఒక సాధనంగా మనల్ని వాడతాడు. That is why there is a lot of difference between people's ministry. అందుచేతనే ప్రజల యొక్క పరిచర్యలో వ్యత్యాసం కనబడుతుంది. So in our Christian life, మన క్రైస్తవ జీవితంలో he wants us to focus upon possessing more of the divine nature. దైవిక స్వభావంలో పాలు పొందాలి అన్న దాని మీద మనం ఎక్కువ గమనం ఉంచాలని ప్రభు కోరుతాడు. There is only one nature. ఇక్కడ ఒకే ఒక స్వభావం, that is the nature of Christ, అది క్రీస్తు స్వభావం. and we are all asked to be partakers of that single nature. ఆ ఒక్క స్వభావంలో మనందరం పాలు పొందాలని ప్రభు కోరుతున్నాడు. So it has got two meanings. దానికి 2 భావాలు ఉన్నాయి. Partaking of the divine nature means దైవిక స్వభావంలో పాలు పొందుట అనగా the measure of that nature I've been able to partake of, or I've been able to possess. కాబట్టి ఆ స్వభావంలో ఎంత పరిమాణంలో నేను పాలు పొందుతున్నాను అనేది, that is in a personal way. అది మొట్టమొదటి వ్యక్తిగతమైన, how much I am partaking of that nature, నేను ఆ స్వభావంలో ఎంత పరిమాణంలో పాలు పొందాను, to that extent I will be effective for the Lord. అంత పరిమాణంలో ప్రభు పరిచర్యలో శక్తివంతంగా ఉంటాను. And secondly, రెండవది, as the church of God, దేవుని సంఘంగా, as his blood bought people, ఆయన రక్తం చేత విమోచించబడిన God ప్రజలుగా, wants all of us to partake of the divine nature. మన అందరం సమిష్టిగా కలిసి దైవ స్వభావంలో పాలు పొందుతున్నాం. When we partake of the divine nature, ఆ దైవ స్వభావంలో మనం పాలిభాగస్తులు we అవుతున్నాం. become one in Christ. మనం క్రీస్తులో ఒకటిగా చేయబడతాం. It's only by partaking of the divine nature he wants to produce a oneness and a unity. చూడండి, దైవికమైన స్వభావంలో పాలు పొందుట ద్వారానే మనలో ఏకత్వము, ఐక్యత ప్రభు తీసుకొస్తాడు. A pattern cannot bring us into oneness. కాబట్టి ఈ క్రమము, పద్ధతులు ఇవి మనల్ని ఏకత్వంలోకి తీసుకురాలేవు. Any style of church worship cannot bring us into oneness. కాబట్టి ఏ సంఘములోనైనా వాళ్ళు పాటించే ఆరాధన క్రమము వారిని ఏకత్వంలోకి Any తీసుకురాలేదు. method of worship cannot bring us into oneness. ఆరాధన పద్ధతులు ఏవైనా కూడా అవి వారిని ఏకంగా చేయలేవు. We are now in these days we are now actually completely deceived also.
చూడండి ఈ దినాల్లో ఈ విషయాలకు వస్తే చాలా మనం మోసంలో ఉంటున్నాం. If we think that we can worship in a similar way, కాబట్టి ఇదే విధానంలో ఒకవేళ మనం ఆరాధన చేస్తే we are maintaining a unity. మనం ఏదో ఒక ఐక్యతను కలిగి ఉంటున్నామన్న భ్రమలో ఉంటాం. But God is showing us very practically it is not so. It's not true. కాబట్టి ఎంతో క్రియాపూర్వకంగా అది ఆరాగు కాదు అన్న విషయాన్ని ప్రభు చూపుతున్నాడు. In our own assembly, in our own pattern of church, ఇప్పుడు చూడండి మన సొంత సమాజంలోనే ఆరాధించే ఈ క్రమ పద్ధతిలో in the fellowship of the Bhakti, చూడండి భక్సింగ్ గారి యొక్క సహవాసంలో you go anywhere, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, they will have the same pattern of worshipping. ఆరాధించేటువంటి క్రమం ఒకటిగానే కనబడుతుంది. Same mats are laid, ఇట్లాంటి చాపలు వేయబడతాయి, and people come, sisters sit on one side, brothers on one side. ప్రజలు వచ్చినప్పుడు స్త్రీలు ఒకవైపు పురుషులు ఒకవైపు చక్కగా కూర్చుంటారు. On Sunday the Lord's table is at the center. తర్వాత ఆదివారం వస్తే ప్రభు బల్ల మధ్యలో కనబడుతుంది. Exactly 3 songs are sung after the opening prayer. మనకు ఆ ప్రార్థన అయిన తర్వాత 3 పాటలు చక్కగా పాడతాం. Then everywhere there is a worship message. ఆ తర్వాత ప్రతి చోట ఆరాధన వర్తమానం ఉంటుంది. And then 1 hour of worship, individual corporate worship. తర్వాత గంట సేపు వ్యక్తిగతంగా ప్రభువును ఆరాధించే సమయం కలిగి ఉంటాం. Then the Lord's table, ఆ తర్వాత ప్రభు బల్ల, a message for it, దాని కొరకైన వర్తమానం, and then breaking of bread, ఆ తర్వాత బల్ల విరవడం, and so on. ఈ రీతిగా క్రమం జరుగుతుంటుంది. Then the offering and the singing and the same songs we sing. అదే తర్వాత మళ్ళీ చందా వేస్తాం, పాటలు పాడతాం, అవే పాటలు అన్ని చోట్ల పాడతారు. But in Vijayawada itself, అయితే విజయవాడలోనే there are so many similar churches, ఇట్లాంటి సంఘాలు చాలా ఉన్నాయి. but one is not able to relate with the other. అయితే ఒకళ్ళు మరొకరితో కలిసి ఉండలేకపోతున్నారు. Isn't it true? వాస్తవం కదా ఇది? So the pattern has not brought us together. కనుక ఒక్క పద్ధతి మనల్ని ఐక్యంగా చేయలేదు. We are missing the truth. మనం సత్యాన్ని పోగొట్టుకుంటున్నాం. It is only the divine nature of Christ that can bring us into oneness. క్రీస్తు ప్రభు యొక్క ఆ దైవిక సారూప్యతే మనల్ని ఐక్యతలోనికి నడిపిస్తుంది. It will bring us to true oneness. మన నిజమైనటువంటి ఐక్యత. See, it was in the old days one language which brought all the people of God that existed in the earth during the time of Nimrod and brought them into oneness. చూడండి పురాతన దినముల్లో ఒక్క భాష ఒక్క పలుకున్న కారణం చేత నిమ్రోదు కాలంలో ప్రజలందరూ సంఘటితంగా కలిసి రాగలిగారు. And that oneness was used to build a Babel tower. కాబట్టి ఆ ఐక్యత వాళ్ళు బాబేలు గోపురం కట్టడానికి దోహదపడింది. But today God is wanting us to become partakers of the divine nature of Christ. అయితే ఈ దినాన యేసు ప్రభువారి యొక్క ఆ దైవిక సారూప్యతలో మనం మార్చబడాలని కోరుతున్నాడు. It's not only in Christ but the divine nature of Christ as it possesses us, we will come into true oneness. ఎప్పుడైతే మనం యేసు ప్రభువారి యొక్క దైవిక స్వరూపంలోనికి మనం వస్తామో అది మనలో నిజమైన ఐక్యత తీసుకొస్తుంది. And then alone we will be able to build the new Jerusalem. అప్పుడు మాత్రమే నూతన యెరూషలేమును మనం కట్టగలం. Oh, God has called us to build the new Jerusalem. దేవుడు మనల్ని నూతన యెరూషలేం కట్టడానికి పిలిచాడు. But for this we must be partakers of the divine nature. దీని నిమిత్తం దైవికమైన స్వభావంలో మనం పాలిభాగస్తులు కావాలి. That is why more emphasis is given in the Bible for that nature and our possessing it more and more. అందుచేతనే ఈ స్వభావంలో మనం పాలు పొందాలి అన్నటువంటి విషయం మరి ఎక్కువగా మనకు చెప్పబడుతూ ఉంటుంది బైబిల్లో. Therefore God brought these disciples to the upper room. అందుచేతనే శిష్యులైన వారిని ప్రభు మేడగది మీద తీసుకొచ్చి And as they sat at the Lord's table, వారు ప్రభు బల్ల యొద్ద కూర్చుని ఉండగా, or the Passover, వారు పస్కా బలి ఆచరిస్తూ ఉండగా, he began to do certain things before them. కాబట్టి వారు ముందు ఇవి చూపించబడ్డాయి. And as he was doing those things, they saw certain characteristics which they had never seen. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు వారు అంతకు మునుపు చూడనటువంటి యేసు ప్రభులో ఉన్న సుగుణాలు కొన్ని వారు చూడగలిగారు. It was a display of his own character. ఆయన తన సొంత గుణశీలాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. And it became and he told them, do this in remembrance of me. ఆ తర్వాత చివరిలో అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కూడా ఇలా చేయండి అంటాడు. When you do this, remember my character. కాబట్టి మీరు ఇది చేస్తున్నప్పుడల్లా నా గుణశీలాన్ని జ్ఞాపకం చేసుకోండి. Remember that nature or the divine nature that I was displaying. నేను ఏ దైవిక స్వభావాన్ని కనపరుస్తూ వచ్చానో దాన్ని జ్ఞాపకం చేసుకోండి. And begin to manifest or exhibit the very same. కనుక దాన్నే ఆయన వారికి బయలుపరుస్తూ వచ్చినాడు. So true oneness is only based on us partaking of the divine nature. కానీ నిజమైనటువంటి ఐక్యత సఖ్యత అనేది దైవ స్వభావంలో మనం ఎంత పాలివారం అవుతామన్న దాని మీద ఆధారపడి ఉంది. Partaking in any other sense is not true in the sight of God. చూడండి, మిగిలినటువంటి ఇతరత్ర వాటిలో మనం పాలిభాగస్తులు అవడం అనేది
దానిలో పెద్ద అర్థమేమి లేదు. It's not true spiritual unity. అది నిజమైనటువంటి ఆత్మీయ ఐక్యత కాదు. These are only facilities made for us. ఇవన్నీ కూడా మనం ఈ రీతిగా కలిసి రావడానికి ఏర్పడినటువంటి అనుకూలతలు. They are only facilities. ఇవన్నీ కూడా ఇలాంటి అనుకూలత, సౌకర్యాలు. For our own comfort and also for our continuance. అది మన యొక్క సౌకర్యం కొరకై ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతులు ఇవి. So here we see ఇక్కడ మనం చూడవచ్చు that he is calling us to be partakers of the divine nature. మనం ఆయన స్వభావంలో పాలివారమగునట్లుగా ఆయన మనల్ని పిలిచాడు. So as he came to Peter, పేతురు దగ్గరికి వచ్చినప్పుడు he had got up from his table. ఆయన పైకి లేచాడు. And he was sitting maybe in the center of the table. బహుశా ఆ బల్ల మధ్య భాగంలో తాను కూర్చుని ఉండవచ్చు. Some paintings are like that. Some paintings of the Lord's Supper are painted like the Lord Jesus Christ sitting at the center. చూడండి, కొన్ని పెయింటింగ్స్ లో యేసుప్రభువు వారు ఆ బల శిష్యులందరూ అటు ఇటు ఉండగా ఆయన మధ్యలో కూర్చున్నట్టుగా ఆ చిత్రీకరిస్తూ ఉంటారు. Of course he was the host there. ఇంకా ఏ అనుమానం లేదు, ఆయన వాళ్ళకి విందిచ్చేవాడుగా ఉన్నాడు. He had arranged that supper. ఆయన ఆ విందు ఏర్పాటు చేశాడు. And all of them had gathered there. అక్కడ వాళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. He was distributing the bread and the cup. వాళ్ళకు ఆ రొట్టె ద్రాక్షారసం ఆయన అందజేస్తున్నాడు. Therefore he should have been the central person. అందుచేత ఆయన కేంద్రంలో మధ్యలో ఉండవచ్చు. And then what happens? అయితే ఏం జరిగింది? This most important person, ఈ అత్యధికమైన ముఖ్యమైన వ్యక్తి is getting up. ఆయన లేస్తున్నాడు. And then taking a basin of water. ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకున్నాడు. Girding himself with a towel. ఆ తువాలు తీసుకుని నడుము కట్టుకున్నాడు. And goes and washes the disciples' feet. శిష్యుల పాదాలు కడగడానికి బయలువెళ్ళాడు. That is the time they are seeing the amazing nature of Christ, the nature of God being displayed. చూడండి, అక్కడ యేసుప్రభువు వారి యొక్క ఆశ్చర్యకరమైన గుణశీలం అనేది బయటపడుతుంది. And the first thing they could have noted is, మొట్టమొదటిగా వాళ్ళు గుర్తించింది ఏంటంటే, that he was trying to cleanse them. వారిని కడగగోరాడు. That is, he would not tolerate any small defilement also in their lives. దాని భావం ఏంటంటే, వారి జీవితాల్లో ఏ చిన్న అపవిత్రతను కూడా ఆయన సహించలేడు. It was really revealing the utter holiness of God. అది యేసు ప్రభువులో ఉన్నటువంటి అత్యంత పరిశుద్ధతను గురించి మాట్లాడుతుంది. That in him there is not even a single spot, neither a small blemish, neither any darkness at all. ఆయనలో ఏ చీకటి గాని, ఏ మచ్చ గాని, ఏ చిన్న డాగు గాని కనబడుట లేదు అన్నదానికి అది నిదర్శనం. God is so holy. దేవుడెంతో పరిశుద్ధుడు. He cannot tolerate even the smallest sin. ఆయన ప్రతి చిన్న పాపాన్ని కూడా సహించలేడు. He wants it to be cleansed away. కాబట్టి దాన్ని కడిగేయాలని కోరేవాడు. That's why he was washing their feet. అందుకే వారి పాదాలు కడుగుతున్నాడు. What was there in the feet? కానీ వారి పాదాల్లో ఏముంది? They had been walking the roads. వారు ఆ రహదారుల్లో నడుస్తూ ఉండవచ్చు. Even our tar roads have dust today. చూడండి, ఈ దినాల్లో తార్ రోడ్లు ఉన్నా కూడా అవి చాలా మురికిగా ఉంటాయి. Those days they were walking upon mud roads. ఆ దినాల్లో వాళ్ళకి తార్ రోడ్లు లేవు, అన్ని మట్టి రోడ్లే. Therefore their feet would be dusty. నిశ్చయంగా వారి పాదాలు చాలా మురికిగా ఉండాలి. So according to the Jewish custom, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం they would cleanse their feet and then only take the dinner. వాళ్ళు కాళ్ళు కడుక్కున్న తర్వాతనే భోంచేస్తారు. Therefore without cleansing, ఆ కడుక్కోకుండా there was no eating also. అసలు తినడం కూడా జరగదు. So this was a practice of purity in their lives. కానీ వారి జీవితాల్లో ఈ శుద్ధీకరణ ఆచారం అనేది చేసేవారు. They had already come and sat at the table. వారు అప్పటికే వచ్చి ప్రభు బల దగ్గర కూర్చున్నారు. Maybe they thought, వాళ్ళు అనుకుని ఉండవచ్చు, oh let's carry on. మనం దీన్ని కొనసాగిద్దాం. Nobody to no slave here to wash the feet. మన పాదాలు కడగడానికి ఇక్కడ ఎవరు కూడా లేరు, అతిథులు. So the slaves are not, no slaves are employed in this house. No slaves are employed in this house. ఈ ఇంటిలో ఏ బానిసల్ని కూడా వారు పెట్టుకోలేదు. So let us take our food. కనుక మనం భోజనం మనం చేద్దాం. So they were indifferent to the dust or the defilement that was in their legs. వారి పాదాల మీద ఉన్నటువంటి మురికి విషయంలో వారు పెద్దగా పట్టించుకున్నట్టుగా లేరు. But before the Lord will dispense his blessing to them, he wouldn't accept any defilement in them. వారి జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలు పంచేదానికి మునుపు వారిలో ఏ అపవిత్రతను కూడా ఆయన చూడాలనుకోవట్లేదు. Giving them the bread and the cup is speaking about God dispensing his blessings to his people. వారికి రొట్టె ద్రాక్షారసాన్ని ఇవ్వడం అనేది దేవుడు వారికి ఇవ్వబోతున్న ఆశీర్వాదాలకు సూచనగా ఉంది. But the blessings of God, అయితే దేవుని ఆశీర్వాదాలు are in relation to the holiness of God's people. అవి దేవుని ప్రజల యొక్క పరిశుద్ధతతో ముడిపెట్టబడి ఉన్నాయి. Therefore he himself stooped down to go and wash their feet. అందుచేత ఆయనే స్వయంగా ఆయన క్రిందికి వెళ్ళి వారి పాదాలు కడగగోరుతున్నాడు. So he was revealing to them కనుక that he wouldn't tolerate any smallest defilement in their life. వారికి ఏం చూపించగోరుతున్నాడంటే వాళ్ళల్లో ఏ చిన్న అపవిత్రతను కూడా ఆయన సహించడని. See, at times we are so deceived.
చాలాసార్లు మనం చాలా మోసపోతుంటాం. We are concerned only about big sins in our life. మన జీవితాల్లో పెద్ద పెద్ద పాపాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. The moment we commit something very big and then we feel sorry and we confess it and put it away. కాబట్టి మనం చాలా పెద్ద పాపాలు చేశామంటే చాలా తొందరగా పశ్చాత్తాపడి తొలగించుకోవాలనుకుంటాం. But our God is so holy. మన దేవుడు ఎంత పవిత్రుడు అంటే He cannot tolerate even one sin and a smallest sin. ఆయన ఒక్క పాపమైనా చిన్న పాపమైనా దాన్ని కూడా సహించాడు. How big is the sin of Adam and Eve? ఆదాము అవ్వల పాపం ఎంత పెద్దది చెప్పండి. God said don't eat that fruit and they ate that fruit, that's all. ఇంకా వాళ్ళు ఆ పండు తినొద్దన్నాడు, పాపం ఆ పండు తిన్నారు అంతే. We may argue in these days what is wrong in eating one fruit. కాబట్టి మీరు అనవచ్చు ఈ దినాల్లో వాదించవచ్చు ఒక్క పండు తింటే ఏంటండి తప్పని. They did not murder. వాళ్ళేం పెద్ద హత్య They did చేశారా, not commit adultery. లేక వ్యభిచారం చేశారా, They did not rob. లేక ఎవరిదైనా దొంగిలించారా, They did not lie. వాళ్ళేం అబద్ధం ఆడారా, They did not do any such things. అట్లాంటివి ఏం చేయలేదు కదా. Just eating one fruit పాపం ఒక్క పండు తిన్నారు అంతే. which they liked. కాబట్టి దాన్ని That's such a తేలిగ్గా simple తీసుకుంటారు. thing. అది చాలా సామాన్యమైనది అనుకుంటా. Should God punish them to this extent? ఇంత గొప్పగా శిక్షించాలా Drive దేవుడు? them away? వాళ్ళని బయటికి వెళ్ళగొట్టాలా? So we may argue like this. మనం ఆ రీతిగా వాదించవచ్చు. So in comparison to their sin, వారి పాపంతో మన పాపాలు పోల్చుకుంటే, when we compare our sins, మన పాపాలు పోల్చుకున్నప్పుడు we must be driven away totally, even a million times away from God. ఒకవేళ మన పాపాలని దేవుడు ఆ రీతిగా ఎంచితే కొన్ని లక్షల సార్లు మనల్ని ఎలగొట్టాల్సిందే. Day after day we have to be driven away from Him. ప్రతిరోజు మనల్ని ఎలగొట్టాల్సిందే బయటికి. Isn't it true? వాస్తవం కాదంటారా? How many times we fail Him? How many times we disobey Him? ఎన్నిసార్లు తప్పోయాం, ఎన్నిసార్లు అవిధేయులమైన, How many secret sins we are indulging in? ఎన్ని రహస్య పాపాల్లో చిక్కుపడుతున్నాం, How many times we have to be driven away from Him? ఎన్నిసార్లు మనం తోలివేయబడాలి. Have you ever thought about it? ఎప్పుడన్నా ఆలోచించావా Our దాన్ని? God is so holy. మా దేవుడు చాలా These పరిశుద్ధుడు. were all written to show the holiness of God. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న పరిశుద్ధతను గూర్చి మనం ఎరగడానికి రాయబడ్డాయి. But how is that we have maintained in fellowship with Him? అయితే అలాగైతే ఆయనతో సహవాసాన్ని ఎలా గడపగలం? Because He has made a provision of cleansing for us. ఎందుకంటే మనం కడగబడే దాని కొరకైన ఒక ఏర్పాటు ఆయన చేశాడు గనక. He knows that we could get defiled. మనం అపవిత్రపడతామని ఆయనకు బాగా తెలుసు. He knew that these disciples were defiled. తన శిష్యులు అపవిత్రపడతారని ఆయనకు బాగా తెలుసు. But before fellowshipping with them and dispensing His blessings to them, అయితే వారితో ఉండి వారికి ఆశీర్వాదాలు పంచేదానికి మునుపు He had made a provision of washing them, cleansing them, వారు కడగబడ్డానికి ఒక సదుపాయము ఏర్పాటు ప్రభు చేస్తున్నాడు. purifying them. వారిని శుద్ధి చేస్తా ఉన్నాడు. And then after doing that, He was breaking the bread and giving it to them. అది చేసిన తర్వాతనే రొట్టె విరిచి అది వారికి ఇస్తా So ఉన్నాడు. He was showing them తద్వారా ఏం చూపిస్తున్నాడంటే, that before I can bless you నేను మిమ్మల్ని ఆశీర్వదించక and మునుపు, make you a blessing, నేను ఇతరులకు ఆశీర్వాద కారణంగా మిమ్మల్ని చేయక మునుపు, you need to be washed. మీరు కడగబడవలసిన You need to అవసరం be ఉంది. cleansed. మీరు శుద్ధి చేయబడాల్సిన I అవసరం. cannot tolerate sin, నేను పాపాన్ని సహించలేదు, even the smallest sin. అది ఎంత చిన్నదైనా. Therefore, we must not make a difference between sins, అందుచేతనే పాపాల మధ్యలో మనం వ్యత్యాసాలు తీసుకురాకూడదు. big or small. చిన్న పాపం పెద్ద Even పాపం, a smallest sin can completely hinder the blessing of God in our lives. చిన్న పాపం కావచ్చు, కొన్నిసార్లు దేవుని ఆశీర్వాదాలు మనకు రాకుండా అది అడ్డుకోవచ్చు. If you take a small 1 rupee coin మీరు చూడండి, ఒక చిన్న రూపాయి నాణం తీసుకుంటే and go stand outside బయటికి వెళ్ళి నిలబడి and look up at the sun సూర్యుని వైపు చూసి and then take the coin near your eye, మీరు ఆ కంటి దగ్గర చిన్న నాణ్యం పెట్టుకుంటే what happens? ఏం జరుగుతుంది? It hides that big sun and the sunlight. ఆ పెద్ద సూర్యుని ఆ వెలుగును కూడా ఆ చిన్న నాణ్యం ఆపేస్తుంది. Closing one eye, the other eye, you just have the coin here. చూడండి, ఒక కన్ను ఇలా మూసుకొని ఒక కన్ను ఈ రీతిగా పెట్టుకుంటే Entire sunlight is hid from you. పూర్తిగా సూర్యుని వెలుగంతా కూడా ఇక నీకు కనబడకుండా పోతుంది. That small coin ఆ చిన్న నాణ్యం was capable of blocking that sunlight. చూడండి, ఆ సూర్యుని వెలుగును ఆపగలుగుతుంది. Even so, అలాగనే one small sin can hinder the light of God's word to enter, to come into your heart. ఒక చిన్న పాపమే దేవుని వాక్యం అనే వెలుగు మన హృదయాల్లోనికి ప్రవేశించకుండా చేస్తుంది. Today when you read God's word, ఈ దినాన మన దేవుని వాక్యం చదువుతున్నాం, we don't get any light from it. దాని నుంచి మనకి ఏ వెలుగు రావట్లేదు. We are only reading it because of a duty. ఏదో కర్తవ్యం గనక బైబిల్ చదువుతున్నాం అంతే. There are so many people who are giving testimonies. ఈ దినాల్లో చాలా మంది వారు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, God spoke to me దేవుడు నాతో మాట్లాడాడు, from my portion. నా భాగం నుండి He మాట్లాడాడు, spoke to me. నాతో He మాట్లాడాడు, spoke to me this promise. ఈ వాగ్దానం ద్వారా మాట్లాడాడు, He spoke to me through this word. ఈ వచనం ద్వారా మాట్లాడాడు. But I'm not enjoying that experience. అయితే నాకు అలాంటి అనుభవం కలగడం లేదు. I'm not getting any light when I read this word of God. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు అలాంటి వెలుగేం నాకు రావట్లేదు. I'm not getting any understanding. నాకు ఏ గ్రహింపు రావటం లేదు. I'm not having this experience. నాకు ఇలాంటి అనుభవం రావట్లేదు. And I wonder why.
ఎందుకు అని I'm also ఆశ్చర్యపోతున్నా. born again, నేను కూడా తిరిగి జన్మించాను, but I don't have this experience. నాకు ఇలాంటి అనుభవం లేదు. So what is the reason? కారణం ఏంటి? There is some small defilement. ఏదో చిన్న అపవిత్రత In the life of the believer, విశ్వాస జీవితం God is concerned even about the smallest defilement. చిన్న చిన్న అపవిత్రత విషయాల్లో కూడా ప్రభు పట్టింపు కలిగి ఉంటాడు. For a sinner, ఒక పాపి he విషయంలో needs to be washed from head to foot. తనైతే అరికాలు మొదలుకొని తల వరకు కడగబడాలి. God is concerned about all his sins. కాబట్టి తన పాపులు అన్ని విషయంలో పట్టింపు కలిగి ఉన్నాడు. But for us, మన విషయంలో even the smallest defilement can hinder the light of God, the blessing of God coming to our lives. చిన్న అపవిత్రత కూడా దేవుని యొక్క ప్రకాశము ఆ వెలుగు మన మీదకి రాకుండా అడ్డుకుంటుంది. Therefore he came to Peter's feet. అందుచేత పేతురు పాదాల దగ్గరికి వచ్చాడు. Peter couldn't understand all these things. పేతురుకి ఈ సంగతులు ఏమీ అర్థం కావడం లేదు. He was hindering the Lord. ప్రభువును ఆటంక పెడుతున్నాడు. Therefore the Lord told him, ప్రభు అంటున్నాడు, you do not understand now. నీకు ఇప్పుడు ఈ సంగతులు అర్థం కావు, You will understand later. ఇక మీదట తెలుసుకుంటావు How important this washing is. నేను ఈ రీతిగా కడగడం ఎంత అవసరమో అన్నది, How important this cleansing is. ఈ కడుగుదల ఎంత అవసరమో అన్నది. For then alone you can enjoy being part of me. అప్పుడు మాత్రమే నాలో నువ్వు పాలి భాగస్థుడు కాగలవు. You can enjoy the full portion of all my blessings. నా ఆశీర్వాదాల యొక్క సంపూర్ణ భాగం అప్పుడే నువ్వు అనుభవించగలవు. Above all, you will come into the fullness of my nature. వీటన్నిటికంటే పైగా నా సారూప్యత యొక్క సంపూర్ణతలోనికి నువ్వు రాగలవు. Even a smallest defilement will hinder you from growing into my likeness. కాబట్టి ప్రతి చిన్న అల్పమైన పాపం కూడా ఆ సారూప్యతలోనికి ఎదిగి వచ్చే విషయంలో ఆటంకం కావచ్చు. From being perfected into my likeness. నా సారూప్యత యొక్క సంపూర్ణతలోనికి నువ్వు రాకుండా ఉన్నట్లుగా One small defilement is enough. ఒక్క చిన్న పాపం చాలు. It will hinder the work of the Holy Spirit to make you, to groom you into my likeness. నా సారూప్యతలోనికి నిన్ను మలిచే పరిశుద్ధాత్మ దేవునికి ఆ చిన్న పాపం కూడా ఆటంకం కావచ్చు. Therefore it has to be put away. అందుచేత తొలగించబడాలి. It has to be washed. అది కడగబడాలి. And then you will become partaker of my holiness. అప్పుడే నా పరిశుద్ధతలో నీకు పాలిభాగం You దొరుకుతుంది. will increase in holiness more and more. అప్పుడే పరిశుద్ధతలో మరింతగా ఎదగడం In the ప్రారంభిస్తావు. book of Revelation chapter 22, ప్రకటన గ్రంథం 22వ the అధ్యాయం. Lord said one of the signs of him when he is coming, ఆయన వచ్చేటువంటి సమయంలో జరిగేటువంటి ఆ సూచనలో ఒకటి ఏంటంటే, what he would expect of believers. విశ్వాసుల నుండి ఆయన ఏమి ఎదురు చూస్తున్నాడు? He will expect a progress in their Christian life. వారి క్రైస్తవ జీవితంలో పురోభివృద్ధిని ఎదురు You చూస్తున్నాడు. read in verse 11, చూడండి 11వ వచనంలో, Revelation chapter 22 and verse 11. ప్రకటన 22:11 వచనం, He that is holy, let him be holy still. పరిశుద్ధుడైన వాడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. He that is righteous, let him be righteous still. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము. Behold, I am coming. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. Behold, I am coming. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. And I am bringing my reward with me. నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. So there must be a progress. కనుక పురోభివృద్ధి ఉంటుంది. The progress of his nature in our lives. ఆయన స్వభావం యొక్క పురోభివృద్ధి మనలో ఉంటుంది. When we were born again, మనం తిరిగి జన్మించినప్పుడు we would have partaken of Christ's nature, maybe about 2% or 3%. ఒకవేళ క్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యతలో 2 లేక 3% మాత్రమే మనలో But ఉంటుంది. as the years have gone by, అయితే సంవత్సరాలు గడుచుకొలది God is expecting us to partake more of his nature. ఆయన సారూప్యతలో మరి ఎక్కువ పరిమాణంలో పాలిభాగస్తులు కావాలని కోరుతాడు. Of course, we cannot at a time take part, come into the fullness of his nature. ఏ అనుమానం లేదు, ఒక్కసారిగా ఆయన సంపూర్ణతలోనికి మనం రాలేము. Though the nature is in us, మనలో ఆయన స్వభావం ఉండినా it has been implanted in us. అది మనలో ఉంచబడినప్పటికీ To yield to that nature ఆ స్వభావానికి లోబడుట ద్వారా, and to grow in that nature, ఆ స్వభావంలో ఎదుగుట ద్వారా it takes time. అది సమయం తీసుకుంటుంది. And as the years go by, దినాలు గడిచే కొలది I must grow into that nature more and more. నేను ఆ స్వభావంలో మరింతగా ఎదుగుతూ రావాలి. After 10 years, 10 సంవత్సరాల తర్వాత if I still have 2% of the nature alone, ఇంకా 2% నాలో ఉంటే, of that holiness alone, ఆ పరిశుద్ధత విషయంలో, then I am going to hinder a lot of blessings in my life. నా జీవితంలో అనేక ఆశీర్వాదాలు రాకుండా నేనే Because అడ్డుకుంటున్నాను. all the blessings of God are in Christ Jesus alone. కనుక ఎందుకనగా ప్రతి ఆశీర్వాదము కూడా యేసుక్రీస్తు ప్రభులోనే ఉన్నది. You see in John chapter 13 itself, యోహాను సువార్త 13వ అధ్యాయం and verse 3. 3వ వచనం. John chapter 13 and verse 3. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. Let's తండ్రి read together. అందరి కలిసి చదువుతామండి. తండ్రి తన చేతికి సమస్తం అప్పగించున్నాడు. తాను దేవుని ఎదురు నుండి బయలుదేరి వచ్చినాను. నీవు దేవుని ఎదురుకు వెళ్ళవలసి ఉన్నదని యేసెరిగి. Jesus, knowing that the Father had given all things into his hand, యేసు ప్రభువారికి తెలిసిన విషయం ఏంటంటే తండ్రి తన చేతికి సమస్తం అప్పగించాడు. all the blessings, అన్ని ఆశీర్వాదాలు, all the promises, అన్ని వాగ్దానాలు, all the purposes of God, అన్ని దేవుని ఉద్దేశాలు, are everything in the hand of the Lord. ప్రతిదీ యేసు ప్రభు చేతిలో ఉన్నాయి. There is nothing God is withholding from Christ.
క్రీస్తుకు ఇవ్వకుండా తండ్రి అయిన దేవుడు దాచుకున్నది ఏది లేదు. All spiritual blessings, పర సంబంధమైన ఆశీర్వాదాలన్నీ, all physical blessings, భౌతికమైన ఆశీర్వాదాలన్నీ, everything is in Christ. ప్రతిదీ క్రీస్తులో ఉన్నది. The entire fullness of God is in Christ alone. దైవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తులో ఉంది. Outside him, ఆయనకు వెలుపట you cannot receive anything of God. దేవుని యొద్ద నుండి నువ్వు ఏది పొందలేవు. Everything is in Christ. ప్రతిదీ క్రీస్తులోనే ఉన్నది. He becomes the source of all that God possesses. కాబట్టి దేవుడు కలిగి ఉన్న సమస్తానికి ఆయనే మూలమైన వాడు. That is why it is very important that we become part of Christ. అందుచేత ఆయనలో పాలిభాగస్తులుగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. And to the measure you become partaker of his divine nature, ఎంత ఆయన స్వభావంలో నువ్వు పాలిభాగస్తులుగా అవుతావు, to that measure his blessing also will be dispensed to you. అంత పరిమాణం లోనే ఆశీర్వాదాలు నీకు అందించబడతాయి. That's what John writes later on in his epistle. ఆ తర్వాత యోహాను తన పత్రికల్లో అవే మాటలు రాస్తాడు. In third John. చూడండి 3వ యోహాను. See in 3rd John. యోహాను రాసిన 3వ పత్రిక. He's writing like this. తాను ఈ రీతిగా రాస్తా ఉన్నాడు. Verse 2 please. 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాను. So a proportion is being mentioned here. ఇక్కడ ఈ నిష్పత్తి చెప్పబడతా ఉంది. That you may prosper in all things and be in health just as your soul prospers. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు. As your soul prospers means of your spiritual life. ఆత్మ వర్ధిల్లుట అంటే ఆత్మీయమైనటువంటి జీవితంలో వర్ధిల్లడం. To the extent you prosper spiritually, ఆత్మీయంగా ఎంత పరిమాణంలో మనం వర్ధిల్లుతామో God will prosper in otherwise also. దేవుడు మిగిలిన విషయాల్లో కూడా అంతే పరిమాణంలో In all other things also. మిగిలిన విషయాల్లో కూడా. So Christian life కనుక క్రైస్తవ జీవితంలో is according to the measure of the divine nature being brought into you. మనలో ఎంత దైవికమైన స్వభావం మనలో ఏర్పడుతుంది అన్న నిష్పత్తిని అనుసరించి. That is why two things are mentioned there. అందుకే ఇక్కడ రెండు విషయాలు చెప్పబడ్డాయి. One is we have to keep on getting cleansed. ఒకటేమో మన ఎడతెక్కకుండా కడగబడుతూ ఉండాలి. That's what Peter writes in his epistle. అదే పేతురు తన పత్రికలో రాస్తాడు. Through the promise of God, దేవుని వాగ్దానాల we are మూలంగా delivered from the corruption that is in the world. లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని మనం తప్పించుకుంటాం. A cleansing process takes place. ఈ కడుగుదల అనే ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. And to the extent I'm cleansed, నేను ఎంత పరిమాణంలో కడగబడతాను, the Holy Spirit of God is able to bring the nature of Christ more and more into me. పరిశుద్ధాత్మ దేవుడు అంత పరిమాణంలో క్రీస్తు స్వరూపం నాలో ఏర్పడినట్లుగా చేస్తాడు. So first is holiness we can see here. మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధత ఇక్కడ బయలుపరచబడుతుంది. So that too, even the smallest sin, అది చిన్న పాపమైనప్పటికీ dust cannot be even seen sometimes. చూడండి, కొన్నిసార్లు ఈ ధూళి అనేది మన కంటికి కనపడదు. Peter, I don't know whether he was able to see the dust that Jesus was able to see. చూడండి, బహుశా పేతురుకు కనబడని ధూళి యేసు ప్రభు కనబడి ఉండవచ్చు. Our Lord's eyes are so powerful and piercing. మన ప్రభు యొక్క కనుదృష్టి అంత సున్నితమైంది. Nothing misses his eyes. ఆయన దృష్టికి కనపడనది అంటూ ఏది లేదు. He can see that smallest sin even inside deep into your heart, deep in your heart. నీ హృదయాంతరంగంలో దాచుకున్న చిన్న పాపం కూడా ఆయన చూడగలడు. That is why the psalmist David said, అందుకే కీర్తనకారుడైన దావీదు అంటాడు, Lord, if I search my own heart, ప్రభువా, ఒకవేళ నా హృదయాన్ని నేను పరిశీలించుకుంటే I will miss many things. నేను చాలా విషయాలు పోగొట్టుకుంటాను. I may not know my defilement myself. నాలో ఉన్న అపవిత్రత కనపడకపోవచ్చు. So you search my heart, O Lord. అందుచేత ప్రభువా, నీవే నా హృదయాన్ని పరిశీలించు. You try my thoughts. ప్రభువా, నా ఆలోచనలు పరిశీలించు. And you see whether there be any wicked way in me. నాలో ఏదైనా దుష్ట మార్గం ఉందేమో నువ్వే చూడు. And lead me in the way everlasting. కనుక నిత్య మార్గాన నన్ను నడిపించు. He left that responsibility to the Lord. ఆ బాధ్యతని ప్రభుకు అప్పగిస్తున్నాడు. He searches us more well. ఆయన మనకంటే ఎక్కువగా పరిశీలించేవాడు. Of course we have to search our lives. మన జీవితాలు మనం పరిశీలించుకోవాలి But అనుమానం we search లేదు. by asking him to search us. అయితే ఆయన మనల్ని పరిశీలించినట్లుగా మనం అడగాలి. Then he will expose many things that we couldn't have found out ourselves. అప్పుడే మనలో మనం చూసుకోలేని విషయాలు చాలా ఆయన మనకు చూపిస్తాడు. Things that we thought were not sin, he will expose and show this is also sin in your life. మనం ఏ విషయాల్లో అయితే నేను తప్పు చేయలేదు, పాపం చేయలేదు అనుకుంటామో ఆ విషయాల్లో కూడా పాపం ఉన్నది అన్న విషయాన్ని చూపిస్తాడు. To that extent he purifies us. ఆ పరిమాణంలో ఆయన మనల్ని శుద్ధి He చేస్తాడు. reveals more and more about our internal life. మన ఆంతరంగిక జీవితాన్ని అంత ఎక్కువగా బయలుపరుస్తాడు. So these dust can speak about even our secret life. చూడండి, ఈ ధూళి మన రహస్య జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. Remember, జ్ఞాపకం పెట్టుకోండి, in everyone's life
ప్రతి వారి జీవితంలో there are two parts. రెండు భాగాలు ఉంటాయి. One is the public life that we are living, ఒకటి బహిరంగమైనటువంటి జీవితం, and the second is the private life that we are living. రెండవది మనము వ్యక్తిగతంగా రహస్యంగా జీవించే జీవితం. And we are living more in the private life than in the public life. చూడండి, మనము బహిరంగంగా జీవించే జీవితం కంటే ఎక్కువగా ఈ రహస్య జీవితంలో ఎక్కువ గడుపుతాం. పిల్లలు కూర్చోవాల. Our thoughts are working much more than even our public speech or anything like that. చూడండి, మనం బహిరంగంగా మాట్లాడేటువంటి మాటల కంటే చర్యల కంటే మన ఆలోచనలు ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం. And these things, that internal secret things, are defiling us much more than even our external activities. చూడండి, బయట మనం చేసేటువంటి చర్యలన్నిటికంటే మన ఆత్మలో ఆలోచించే వాటి ద్వారా ఎక్కువగా మనం పాపం చేస్తాం. That's why we need to come to the Lord. అందుకే ప్రభు చెంతకు రావాలి. External activities somebody can point out and even we can find out. చూడండి, కొన్నిసార్లు బాహ్యమైన జీవితాన్ని కొన్నిసార్లు వేరే వాళ్ళు కూడా ఎత్తి చూపించవచ్చు, మనకు కూడా కనపడుతుంటుంది. But many secret things are there. అయితే చాలా రహస్య పాపాలు ఉన్నాయి. God alone wants to expose. దేవుడే వాటిని బయలుపరచాలి. He knows them. వాటిని ఆయన ఎరుగును. And he cannot tolerate them. దాన్ని ఆయన సహించలేడు. He knows how it is hindering the blessing that would like to bestow upon your life. కానీ నీ జీవితం మీద ఆయన ఉంచాలని కోరుతున్న ఆశీర్వాదాలకు అది ఎంత ఆటంకంగా ఉందో ఆయన ఎరుగును. Therefore he comes to you again and again. అందుకే మరలా నీ చెంతకు వస్తాడు. Let me wash you. నిన్ను కడగని అంటాడు. Let me cleanse you. నిన్ను శుద్ధి చేయని అంటాడు. That you can become partaker of my nature as well as my blessings. More and తద్వారా more. నా స్వభావములోను నేను ఇచ్చే ఆశీర్వాదాల్లోను నువ్వు పాలివాడగునట్లు. So here we see, ఇక్కడ మనం చూడాలి. first is holiness, మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధత, which is his nature. అది ఆయన స్వభావం. Secondly, when he came to the feet of Peter, తర్వాత రెండవది పేతురు పాదముల చెంతకు ఆయన వచ్చినప్పుడు Peter was humiliated. పేతురు చాలా ఖిన్నుడు So అయిపోయాడు. broken. చాలా విరిగినలిగిన His వాడే. pride was broken. తన గర్వం అణచబడింది. The Lord himself, who is Lord and Master, is now washing his feet. కానీ ప్రభు అయిన వాడు, గురువు అయినటువంటి వాడు, ఆయన ఇప్పుడు పాదాలు కడుగుతున్నాడు. When they sat at the table, ఇంకా బల మీద కూర్చున్నప్పుడు they knew very well one of them has to wash the other's feet. వాళ్ళల్లో కనీసం ఎవరో ఒకళ్ళు పాదాలు కడగాల్సిన They అవసరం were ఉందని looking తెలుసు. around for the slave to come, for some slave to come to wash their feet. ఏదో ఒక బానిస రాకపోతాడా, మా పాదాలు కడగపోతాడా అనుకుంటున్నారు. Nobody came in. ఎవరు రాలేదు లోపలికి. Therefore they were looking at each other. కనుక ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు. Peter thought, I'm the eldest here. పేతురు అనుకుంటున్నాడు, నేనే సీనియర్ మోస్ట్. I'm the eldest and I've got the keys of heaven. కాబట్టి పరలోక తాళాలు నా దగ్గర ఉన్నాయి. Lord has treated me always like a leader. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నన్నే నాయకుడిగా చేశాడు. So I must not go and wash. నేనెందుకు గడగాలి Some పాదాలు? young fellow, they let him go and wash. ఆడి చిన్నోళ్ళు ఉన్నారుగా, వాళ్ళు అడుగుతారులే So అనుకో. they were looking at each other, staring at each other. వాళ్ళు ఒకరి వైపు ఎవరు చూసుకుంటా ఉన్నారు. Why doesn't John go and wash? ఎందుకు ఆడు యోహాను గాడు గడగచ్చుగా, Why doesn't that Thomas go and wash? తోమా గడగచ్చుగా. So everyone, there was pride in their hearts. కాబట్టి ప్రతి ఒక్కరి హృదయంలో ఈ గర్వం అనేది ఉంది. He doesn't know my background. Matthew was thinking. కానీ మత్తయి అనుకుంటున్నాడు, అసలు నా వెనక చరిత్ర వీడికేం తెలుసు. I was a big officer, income tax officer. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నాను. I left my job and came there. నా ఉద్యోగానికి విరమణ చేసి వచ్చాను నేను. Fellows are thinking very cheaply about me. వీడు ఏమనుకుంటున్నాడు, అంత తక్కువగా అంచనా వేస్తున్నాడు నన్ను. Expecting me to come and wash the feet. వాడు వచ్చి నన్ను పాదాలు కడగమంటాడేంటి. So in some way or the other, thoughts are running in their minds. కానీ బహుశా ఇలాంటి తలంపులు వాళ్ళ మనసులో Full చెలరేగుతుండొచ్చు. of pride. ఎంతో గర్వం. At that time, the Lord rose up. ఆ సమయంలో ప్రభువే లేచాడు. And he goes down, ఆయన వాళ్ళ పాదాల దగ్గరికి వెళ్ళాడు. revealing his nature. తన స్వభావాన్ని That బయలుపరుస్తున్నాడు. he had a nature that could humble himself to that extent of even touching the dusty feet of his own disciples. శిష్యుల మురికి పాదాలు, అపవిత్రమైన పాదాలు కడిగే అంతగా తను తగ్గించుకుంటాడన్న తన స్వభావాన్ని బయలుపరిచాడు. So when he was going there, their pride inside their hearts was crumbling down. చూడండి, ఆయన ఆ రీతిగా వారి పాదాల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ హృదయాల్లో ఉన్న గర్వం అనేది విరిగిపోతా ఉంది. All being broken down. వాళ్ళంతా నలిగిపోయారు. They were not comfortable there. వాళ్ళకి అక్కడ సౌఖ్యంగా అనిపించడం లేదు. Each one now was looking at each other. బహుశా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటా ఉన్నారు. Now pride has gone away. వాళ్ళలో ఉన్న గర్వం పోయింది. Humility has come. వాళ్ళలో దీనత్వం వచ్చింది. Everyone is shocked there. ప్రతి వాళ్ళు దిగ్భ్రాంతికి లోనయ్యారు. Our master and Lord. మా యజమానుడు, మా ప్రభు, He is humbling himself. ఆయన తను తగ్గించుకుంటున్నాడు. Nobody could sit there comfortably. ఎవరు కూడా అక్కడ సౌఖ్యంగా కూర్చోలేకపోయారు. Then what happens? ఏం జరిగింది? Why didn't I go first? వాళ్ళలో ఉన్న ఆ గర్వం పోయింది. I should have gone and washed the feet. అయ్యో, నేను పోయి కడిగి ఉంటే ఎంత బాగుండు. There he was setting an example. కనుక అక్కడ ఆయన ఒక మాదిరి చూపుతా ఉన్నాడు. He was saying, be partaker of this divine nature of mine. ఆయన అంటున్నాడు, ఇలాంటి నా దైవికమైన స్వభావంలో మీరు పాలిభాగస్తులు కండి. Which is humility. అది దీనత్వం. Which is humility. అది దీనత్వం. If you compete for anything, నువ్వు దేని కొరకైనా పోటీ పడాలి అని అనుకుంటే, compete to be holy, పరిశుద్ధంగా ఉండేదానికి పోటీ పడు. compete to be humble. దీనుడుగా ఉండేదానికి పోటీ పడు. Who will be the humblest?
కాబట్టి ఎవరు అందరికంటే దీనులు? Oh, have this competition, not any other competition. ఇట్లాంటి పోటీ కలిగి ఉండండి, వేరే వేరే పోటీలు పెట్టుకోకండి. Don't be quarreling about anything else. ఇంకా వేరే వాటి విషయాల్లో పోటీలు వద్దు. This is my nature. ఇది నా స్వభావం. And at that time when he set an example, అక్కడ తను మాదిరి ఉంచిన తర్వాత their hearts were all broken down. వారి హృదయాలు పగిలిపోయినాయి. Peter's heart was completely shattered. పేతురు హృదయం పూర్తిగా పగిలిపోయింది. He was so humiliated and he was so broken about his own pride. తనకున్న గర్వం అంతా కూడా అక్కడ విరగొట్టబడింది, బహుదీనుడైపోయాడు. Lord was saying, be partaker. I have to wash you so that you can be partaker of my humility. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని కడగాల్సిందే, ఎందుకంటే నా దీనత్వములో మీరు పాలిభాగస్తులు కావాలి. Peter, you know what I'm washing now? పేతురు, ఇప్పుడు నేనేం కడుగుతున్నానో తెలుసా? I'm washing away that pride that was in your heart. మీ హృదయంలో ఉన్న గర్వాన్ని కడుగుతున్నాను. Nobody was noticing that. ఎవరు మీలో హృదయంలో ఉన్న గర్వాన్ని చూడడం లేదు. But I saw that. అయితే నేను చూశాను. I cannot tolerate that pride. నేను ఆ గర్వాన్ని తట్టుకోలేను. It is so nauseating to me. అది నాకు చాలా అసహ్యంగా ఉంటుంది. It is so abominable to me. అది నాకు హేయంగా It అనిపిస్తుంది. is not my nature. అది నా స్వభావం కాదు. This is Satan's nature. ఇది సాతాను It స్వభావం. has to be washed away. ఇది కడగబడాలి. And unless I wash you, నేను మిమ్మల్ని కడగపోతే you cannot have any part with me who am a totally humble person. కాబట్టి మీతో నాలో మీకు ఏ పాలిభాగత్వం ఉండదు. Then thirdly we see here, తర్వాత మూడోదిగా మనం ఇక్కడ in the same చూడొచ్చు. chapter, ఇదే అధ్యాయంలో in verse 18, 18వ వచనంలో he was saying now, ఇప్పుడు చెప్తున్నాడు, I have chosen, but the scripture may be fulfilled. He who eats bread with me has lifted up his heel against me. Verse 18. Verse 18. yes, He who eats bread with me has lifted up his heel against me. నాతో కూడా భోజనం చేయబడు నాకు విరోధంగా తన మడమనెత్తెను. What was he saying? ఏం చెప్తున్నాడు? One of you is among you, one is among you. మీ మధ్యలో ఒకడు ఉన్నాడు. He is eating bread with me. నాతో కలిసి రొట్టె తింటున్నాడు. But he has lifted his heel against me. అయితే వాడు నాకు విరోధంగా తన మడమనెత్తాడు. In other words, he was saying, ఇంకో మాటలు ఏం చెప్తున్నా అంటే, there is one person here who is a very harmful person. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఒకడు ఉన్నాడు, చాలా హానికరుడు వాడు. I do not want you people to be harmful people. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు హానికరమైన ప్రజలుగా ఉండాలని కోరుకోవడం లేదు. Look at me. నా వైపు చూడండి. I never harmed anybody. నేను ఎవరికి హాని చేయలేదు. I was harmless like a dove. నేను హాని చేయనటువంటి ఒక పావురం వలె ఉండిన. I went around doing only good. నేను ప్రతి చోట మేలు చేస్తూ సంచరించాను. I gave bread to all of you. మీ అందరికీ రొట్టెలు అందించాను. But you have taken my bread. మీరు నా రొట్టెలు తిని And you are doing harm to me. మీరు నాకు హాని చేస్తారా? I do not want you to be a harmful person. అట్లాంటి హాని చేసే స్వభావం మీలో ఉండకూడదు. You be a lovable person. ప్రేమించేవారుగా ఉండాలి. Do only good to others. ఇతరులకు మేలు మాత్రమే చేయండి. Feed others. ఇతరులను పోషించండి. Do not lift up your feet against a person. ఇతరులకు విరోధంగా మీ మడమని ఎన్నడూ కూడా ఎత్తకూడదు. And that too here we see, అది కూడా ఇక్కడ మనం చూస్తాం. he was saying this person is a different one. కానీ ఈ వ్యక్తి చాలా భిన్నమైన వాడని He చూపించబడుతుంది. takes my bread. వాడు నా రొట్టెని He తీసుకుంటున్నాడు. eats of my bread. నా రొట్టె తింటున్నాడు. He enjoys my good. కానీ నా మంచితనాన్ని అనుభవిస్తున్నాడు. And he does evil to me. అయితే నాకు వాడు కీడు చేస్తున్నాడు. What a terrible thing that is. ఎంత భయంకరమైన విషయం. There are 3 types of nature. చూడండి, 3 రకాల నైజం ఉంటుంది. What is that? ఏంటది? One is ఒకటేంటంటే doing evil for the good that we have received. మనం పొందిన మేలుకు ప్రతిగా కీడు చేయడం. We receive good from the people and then we do evil against them. చూడండి, మనం మేలు అనుభవించిన తర్వాత వారికి కీడు చేయడం. Whose nature is that? ఎవరి స్వభావం ఇది? That is the devil's nature. అది సాతాను స్వభావం. God created him as the most beautiful being in this whole universe. దేవుడు ఈ విశ్వమంతటిలో వాడిని చాలా అందమైన వ్యక్తిగా చేశాడు. Gave him all the talents that anybody would desire. ఈ లోకంలో మనుషులు ఆశించే ప్రతి విధమైన తలాంతు దేవుడు వాడికి ఇచ్చాడు. Gave him so much of power. వాడికి ఎంతో శక్తిని ఇచ్చాడు. Gave him a great commission as the archangel. వాడు ప్రధాన దూతగా ఉండునట్లుగా ప్రభువు వాడిని స్థాపించాడు. That too the chiefest archangel. కనుక ప్రధాన దూతగా చేశాడు. Gave him the privilege to stand near his throne. తన సింహాసనానికి సమీపంగా నిలబడగలిగిన వ్యక్తిగా He చేశాడు. received so much of honor from the other angels. కనుక ఇతర దూతలందరూ తను ఘనపరిచేటట్టుగా He చేశాడు. exercised so much of authority. ఎంతో అధికారాన్ని చలాయించగలిగిన వ్యక్తిగా But he చేశాడు. forgot all the good that God gave him. దేవుడు తనకిచ్చిన మంచంతా వాడు మర్చిపోయాడు. And he turned against God. దేవునికి విరోధంగా తిరుగుబాటు He చేశాడు. rebelled against God. దేవునికి విరోధంగా తిరుగుబాటు He చేశాడు. gathered a group of angels తనకంటూ కొంతమంది దూతల్ని పోగు to చేసుకున్నాడు. fight against God. దేవునికి విరోధంగా For పోట్లాడాడు. the good that God did,
made for him, దేవుడు తనకిచ్చిన మేలుకు బదులుగా he began to do evil against God. దేవునికి విరోధంగా కీడు చేయడం And ప్రారంభించాడు. he's doing evil even till now. ఇప్పటికి కూడా వాడు కీడు చేస్తూనే ఉన్నాడు. Therefore this archangel Lucifer became the devil. అందుచేతనే ఈ ప్రధాన దూత అయినటువంటి ఈ లూసిఫర్ వాడు దయ్యమైపోయాడు. That is the nature of the evil one. అది ఆ సాతాను యొక్క స్వభావము. Judas Iscariot was possessed by the devil. కాబట్టి యూద ఇస్కరియోతు సాతాను చేత ఆవరించబడ్డాడు. The love of money ధనాపేక్ష made him yield himself to be possessed by the devil. సాతాను చేత ఆవరించబడేటట్టుగా చేసింది. Wherefore he went to that extent of even lifting up his heel against the Lord who gave him bread day after day. అందుచేత ప్రతి దినము తనకు రొట్టె అందించినటువంటి ప్రభు మీదనే తన మడం ఎత్తే అంత పరిస్థితి వరకు వెళ్ళాడు. That evil nature can possess any of us. చూడండి, ఇలాంటి చెడు స్వభావం మనలో ఎవరిలోనైనా ఉండవచ్చు. Doing evil to those who have done good to us. మనకు మేలు చేసేటువంటి వారికి కీడు చేయడం. The second thing is రెండవది doing evil for evil. తర్వాత చెడుగుకు చెడు చేయడం. That is a human nature. ఇది మానవ స్వభావం. Eye for an eye and a tooth for a tooth. కంటికి కన్ను పంటికి పన్ను. That is the human nature. ఇది మానవ స్వభావం. Thirdly, మూడవది the divine nature. దైవికమైన నైజం. What is that? ఏంటది? Doing good for those who have done evil to us. చెడు చేసిన వారికి కూడా మేలు చేయడం. That's what Christ was doing. అది క్రీస్తు ప్రభువారు Even at that point of time, ఆ సమయంలో కూడా knowing very well that Judas Iscariot is going to betray him, ఇస్కరియోతు యూదా తనను అప్పగిస్తాడని తనకు బాగా తెలిసి కూడా still lovingly gave the bread to him. అయినా కూడా ప్రేమతో వాడికి రొట్టెనిచ్చాడు. He allowed him to put his hand into his cup. తన పాత్రలో వాడు చేయి వేసినట్టుగా చేశాడు. Even at the last moment, చివరి క్షణాల్లో కూడా he called him friend. స్నేహితుడా, చెలికాడా అని పిలిచాడు. He was doing good to this man who was doing evil to him. తనకు కీడు చేస్తున్న ఈ మనుషునికి ఆయన మేలు చేస్తూనే వచ్చాడు. That is the nature of the Lord Jesus Christ. అది యేసు ప్రభువారి యొక్క స్వభావం. A harmless nature. హాని చేయని However, how much people harmed him, తనకు ప్రజలు ఎంత హాని చేసినా still he hung on the cross and prayed for their forgiveness. వారి కొరకు కూడా సిలువలో వేలాడి వారి నిమిత్తం If ప్రార్థించాడు. he wanted, he could have retaliated. ఒకవేళ ఆయన ఎదురు తిరిగి ఉంటే, When they came to arrest him, ఆయన్ను పట్టుకోవడానికి వచ్చినప్పుడు we see that Peter was expressing the human nature. చూడండి, అక్కడ పేతురు తన మానవ స్వభావాన్ని బయలుపరిచాడు. Therefore he took the sword and he cut off the high priest's servant's ear. ఉన్న కత్తిని తీసి ఆ ప్రధాన యాజకుని శిష్యుని చెవి నరికాడు. But what did the Lord Jesus Christ do? యేసు ప్రభు ఏం చేశాడు? He picked up that ear ఆ చెవి తీసుకున్నాడు and put it back in that man's ear and healed him. మళ్ళా ఆ చెవి అక్కడ పెట్టి ఆ చెవిని బాగు చేశాడు. There itself we see the divine nature of the Lord Jesus Christ. అక్కడ కూడా మనం యేసు ప్రభు వారి యొక్క దైవిక నైజం చూడవచ్చు. They came to harm the Lord Jesus Christ. వాళ్ళు యేసు ప్రభువుకి హాని చేయడానికి They వచ్చారు. came to arrest him. వాళ్ళు ఆయనను బంధించడానికి వచ్చారు. But he did good for them. అదే వారికి మేలు చేశాడు. So he was showing those people, showing his disciples, కనుక తన శిష్యులకి ఏం చూపిస్తున్నాడు? this is my nature. ఇది నా స్వభావం. Be like me. నాలాగా ఉండండి. Be harmless. హాని చేయకుండా ఉండండి. Be holy. పరిశుద్ధంగా ఉండండి. Be humble. దీనులుగా ఉండండి. Be harmless also. హాని చేయకుండా ఉండండి. And fourthly we see here, తర్వాత నాలుగోదిగా మనం ఇక్కడ in చూడవచ్చు. verse 25, 25వ వచనంలో, verse 25. 25వ వచనం, Now when the Lord said, one of you is going to betray me, ఇంకా మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని ప్రభు చెప్పినప్పుడు, they were asking, verse 25, then leaning back on Jesus' breast, he said to him, Lord, who is it? అతడు యేసు రొమ్మున ఆనుకొనొచ్చు, ప్రభా వాడెవడని ఆయనను అడిగాను. In another gospel, మరొక సువార్తలో, when the Lord passed this information to the disciples, శిష్యులకు ఈ వర్తమానాన్ని ఎలా తెలియజేస్తాడంటే, that one of them is going to betray him, వారిలో ఒకడు తనను అప్పగిస్తాడని, they began to ask, Lord, is it I? Is it I? కానీ వాళ్ళలో ప్రతి వాళ్ళు అంటారు, ప్రభా నేనా 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 అని అడుగుతారు. Is it I? నేనా? They were so concerned. కనుక ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. They were all shocked. వాళ్ళందరూ దిగ్భ్రాంతిలో ఉన్నారు. They were so disturbed. వాళ్ళు కలవరపడ్డారు. Is it possible for me to betray the Lord Jesus Christ? నేను యేసు ప్రభువును అప్పగించడం సాధ్యమేనా అనుకుంటున్నారు. So is it I? నేనా? God made them to search themselves. దేవుడు వారి హృదయాల్ని పరిశీలించుకునేటట్టు చేశాడు. So what can we say? ఏమి ఇక్కడ చూడవచ్చు He మనం? wanted them to be honest disciples. వాళ్ళు యథార్థవంతులైన శిష్యులుగా ఉండాలని ప్రభు కోరాడు. Instead of saying it is him, కాబట్టి ఆయనే అని చెప్పేదానికి బదులుగా, when I am the culprit, నేను ఒకవేళ నేరస్తుడినైతే, I say that is he is the person, he is the culprit. కాబట్టి నేనేమంటానంటే నేను కాదు ఆయన అంటుంటాను. That is dishonesty. అది యథార్థత కాదు. When I know that I am the culprit. నేను నేరస్తుడిని తెలిస్తే. So they were asking themselves, is it I, Lord? కాబట్టి వాళ్ళు అంటున్నారు, ప్రభా నేనా Is it I? నేనా అని Is it అంటున్నారు. I? నేనా? They were asking the Lord himself. ప్రభుని అడుగుతున్నారు వాళ్ళు. They were coming forward for the Lord to expose them itself.
కాబట్టి ప్రభువే వారిని బయలుపరచాలని వాళ్ళు ఆశపడుతున్నారు. Lord, you can expose us. కాబట్టి ఆయన మనకు చెప్పవచ్చు. Even in thought we do not want to do this. కాబట్టి ఆయన తలంపుల్లో కూడా ఆ రీతిగా చేయడానికి Maybe ఇష్టపడరు. by foolishness we are going to betray you. Maybe by foolishness we are going to betray you. బహుశా మా బుద్ధిహీనతను బట్టి ఏమైనా నిన్ను అప్పగిస్తామా? Without understanding we can do that. సరిగా గ్రహింపు లేక మేము అలాగే ఏమైనా So చేస్తామా? in this crowd you expose us. కాబట్టి దయచేసి మా మనసు బయలుపరచు. We are ready to be exposed. వారు అర్థంగా బయలుపరచబడడానికి And సిద్ధంగా when you ఉన్నారు. expose us we are ready to be corrected. ప్రభువా నువ్వు బయలుపరిస్తే మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. Today people do not want to be exposed and corrected. చూడండి ఈ దినాల్లో ప్రభు బయలుపరచడానికి కానీ సరి చేసుకోవడానికి కానీ ప్రజలు ఇష్టపడడం లేదు. Because they always want to throw the blame on the others. ఎందుకంటే వారు నిందంతా ఇతరుల మీద మోపేస్తా That ఉంటారు. is dishonesty. అది యథార్థత కాదు. Wherefore he wanted his disciples to be honest disciples. తన శిష్యులైన వాళ్ళు యథార్థంగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. Why are we asked to search our lives? ఎందుకు మన జీవితాల్ని మనం పరిశీలించుకోవాలి? Because it may be because of me the church is suffering. కాబట్టి బహుశా నన్ను బట్టి సంఘం ఇబ్బంది పడుతుందేమో. One Achan brought much disturbance to the church. ఒక్క ఆకాను ఇశ్రాయేలు ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాడు. He went and hid all that he had dropped in the Jericho. తాను ఆ ఎరికోలో దొరికినటువంటివన్నీ తీసుకెళ్లి తన గుడారంలో దాచుకున్నాడు. He quietly put it in his own tent. తన సొంత గుడారంలో మౌనంగా దాచుకున్నాడు. And he was pretending, posing around as if he was an innocent person. కాబట్టి బయటకు వచ్చేసేమో చాలా అమాయకమైనటువంటి వ్యక్తి అన్నట్టుగా ప్రదర్శిస్తా ఉన్నాడు. Wherefore the people of God got defeated at this small village called Ai. అందుచేతనే వాళ్ళు చిన్న గ్రామమైన ఆయి దగ్గర ఓడిపోయారు. And when they suffered the defeat only, వాళ్ళు ఎప్పుడైతే ఆ ఓటమిని ఎదుర్కొన్నారో they crying to God. వాళ్ళు దేనికి మొరపెట్టడం ప్రారంభించారు. All of them are coming and standing before in the sunlight. కాబట్టి వాళ్ళందరూ ఆ సూర్యుని వెలుగులో ప్రభు సన్నిధిలో నిలబడ్డారు. Lord, find out ప్రభువా పరిశోధించము. who is the culprit among ourselves. మా మధ్యలో ఆ నేరస్తుడు ఎవరో చూపించము. But even then this man was pretending. అప్పటికి కూడా ఈ మనుషుడు నటిస్తూనే ఉన్నాడు. He wouldn't come forward. ముందుకు రాట్లా. Finally they come to him. వాళ్ళు చివరికి ఆయన పట్టుకున్నారు. Till that time he was hiding himself. అప్పటి వరకు కూడా తనతో దాచుకుంటూ ఉన్నాడు. That is dishonesty. అది యథార్థత లేని స్థితి. That is dishonesty. అది యథార్థత But లేకపోవడం. these disciples, అది ఈ శిష్యులు they immediately asked, Lord, is it I? Is it I? వెంటనే వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా నేనా? Am I the reason? నేనే నా కారణం. Show me. దయచేసి In చూపించు. what way? ఏ విధానంలో? I am bringing loss to the church. నేను ఎట్లా నష్టాన్ని తీసుకొస్తున్నాను? Show me. నాకు చూపించు. I am ready to set right. ప్రభువా సరి చేసుకోవడం I am ready to సిద్ధంగా. be corrected. నేను సరి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. I am ready to be ready to change. ప్రభువా నా జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా I am ఉన్నాను. ready to give up all that is hindering the progress of the church. దేవుని సంఘాన్ని దేవుడిచ్చిన వాగ్దానాల్ని ఆటంకపరిచేదానికి నేనున్నానా అని It చూసుకోవాలి. was only when Achan and all that he had and all that his family was annihilated, were destroyed, then only the church once again progresses into victory and after victory. ఆకాను కుటుంబీకులందరూ కూడా వారు సంహరించబడిన తర్వాతనే వారు విజయపదంలో నడిచారు. So honesty he wanted. కనుక ఆయన కోరేది యథార్థత. His nature, our God's nature is the God of truth. His nature is the truth. మన దేవుని యొక్క నైజం సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు. There is no iota of lie in him. ఆయనలో అబద్ధం యొక్క ఒక్క చుక్క కూడా కనపడదు. God cannot lie. దేవుడు అబద్ధం ఆడనేరు. He is such a God of truth. ఆయన He సత్యవంతుడైనటువంటి. said, I am the way, the truth and the life. ఆయన అంటే నేనే మార్గం, నేను సత్యం, నేను జీవం అంటాడు. Today it is shocking to see believers lying. ఈ దినాల్లో దిగ్భ్రాంతి కలిగించేది ఏంటంటే విశ్వాసులు సునాయాసంగా అబద్ధాలు They ఆడతారు. have taken it very lightly nowadays. ఈ దినాల్లో చాలా తేలిక తీసుకుంటారు అవి. Oh, let me lie and after that I can confess and ఏముందిలే అబద్ధం claim ఆడి the మళ్ళా blood. అబద్ధం ఆడేసి మళ్ళీ రక్తంతో కడుక్కోవచ్చులే So అనుకుంటారు. among believers, చాలా మంది విశ్వాసం everywhere you go, ఎక్కడికి వెళ్ళినా they speak lies. వాళ్ళు అబద్ధాలు ఆడతారు, They pretend. వాళ్ళు నటిస్తారు. There is so much of hypocrisy now building up in the church సంఘాల్లో ఎంతో వేషధారణ కనబడుతుంది. because honesty is missing. This is the nature of Christ. ఈ యథార్థత కనపడడం లేదు, ఇది దేవుని యొక్క స్వభావం. And fourthly we see here తర్వాత నాలుగోదిగా ఇక్కడ in చూడవచ్చు. verse 26, 26వ వచనంలో he takes the bread ఆయన రొట్టె తీసుకొని and gives it to them. వారికి ఇస్తా ఉన్నాడు. He gives a piece of bread when the Bible says. బైబిల్ అంటుంది రొట్టె ముక్క వారికి ఇచ్చి. So he was giving the bread. రొట్టె ఇస్తున్నాడు ఆయన. In other scriptures also we see that. తర్వాత మిగిలిన లేఖనాల్లో కూడా చూడవచ్చు. He broke the bread and gave it to them. ఆయన రొట్టె విరిచి వారికి ఇచ్చాడు. What does it mean? దాని భావం ఏంటి? He wanted his disciples to be hungry disciples.
శిష్యులైనటువంటి వారు ఆకలి కొనిన శిష్యులుగా ఉండాలి. Hungry for the Lord Jesus Christ. యేసు ప్రభువారి కొరకైన ఆకలి దప్పులు కలిగిన Hungry for the righteousness of God. దేవుని నీతి కొరకైన ఆకలి కలిగిన వారుగా ఉండాలి. He spoke in Matthew chapter 5. మత్తయి 5లో మాట్లాడుతూ And అంటాడు, verse 6. 6వ వచనంలో అంటాడు, Blessed are those who hunger and thirst for righteousness, for they shall be filled. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. He was speaking about the nature of God itself. అక్కడ దైవ స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. God's nature hungers for righteousness. కాబట్టి దేవుని యొక్క స్వభావం ఏంటంటే నీతి కొరకై ఆకలి దప్పులు కలిగి ఉండడం. God is a righteous God. దేవుడు నీతిమంతుడు. He hungers for righteousness in even in our lives. నీతి కొరకైన ఆకలి మనం కలిగి ఉండాలని. Why does he give you the word of God? ఎందుకు దేవుని వాక్యం ఇచ్చాడు? He gave the bread to them. ఎందుకు వారికి రొట్టె ముక్క It is ఇచ్చాడు? to make us a righteous people. వారిని నీతిమంతులుగా చేయాలని, Make us a holy people. వారిని పరిశుద్ధులుగా చేయాలని. But he cannot give it to people who don't hunger. అయితే ఆకలి లేని వారికి ఆయన ఇవ్వలేడు దాన్ని. When you don't feel hungry, even if biryani is brought to you, you won't feel like eating. చూడండి, నీకు ఆకలి లేనప్పుడు బిర్యానీ కూడా ముందు పెడితే తినబుద్ధి కాదు. And when is the time that you can't eat biryani? When is the time you cannot eat biryani? మీరు బిర్యానీ తినలేని సందర్భం ఏదో చెప్తారా? When there is some sickness in your body. మీలో రోగం ఉంటే తినలేరు. That is when you don't feel like eating even biryani. చూడండి, రోగం ఉంటే బిర్యానీ కూడా అసహ్యంగా అనిపిస్తుంది. That to Hyderabad biryani. అది కూడా హైదరాబాద్ బిర్యానీ అయినా You don't feel like eating, don't have an appetite for that. దాని కొరకైన ఆకలి మనలో ఉండదు. There is some sickness there. ఎందుకంటే రోగం వచ్చింది కదా. That hinders you to hunger for that. అది ఆకలిని చంపేస్తుంది. And Christ is giving himself. కానీ క్రీస్తు తను తానే ఇచ్చుకుంటున్నాడు. And he wants us to hunger for him. ఆయన కొరకే ఆకలి కలిగి ఉండాలని కోరుతున్నాడు. Hunger for holiness. పరిశుద్ధత కొరకైన ఆకలి. Hunger for righteousness. నీతి కొరకైన ఆకలి. Hunger for humility. దీనత్వం కొరకైన ఆకలి. Is only when you hunger for the divine nature of Christ, he is able to impart it in your life. దైవికమైన స్వభావం కొరకు నువ్వు నిజంగా ఆకలి కొని ఉంటేనే ఆయన నీకు దాన్ని ఇస్తాడు. Today we are praying for so many things. ఈ దినాల్లో చాలా వాటి కొరకు ప్రార్థిస్తాం. Oh, if you give time, they will ask so many things from the Lord. ఒకవేళ సమయం ఇచ్చి చేయండి ప్రార్థన అంటే మాత్రం పదంగా చేస్తూ ఉంటాం. We fast and pray for so many things. కొన్నిసార్లు ఉపవాసాలు ఉండి చేస్తాం. We weep and pray for many things. ఏడ్చి మరీ చేస్తాం. But when last did we pray, Lord, I must become more holy? ఎప్పుడండి మీరు ప్రార్థన చేసింది, ప్రభువా నీలాగా నన్ను చేయయ్యా అని? When last did I pray? ఎప్పుడు చేశారు చివరి ఇట్లాంటి ప్రార్థన ఎప్పుడు చేశారు చెప్పండి? When last did I pray, Lord, I must become more obedient? ప్రభువా నేను చాలా విధేయుడిగా ఉండాలనుకుంటున్నాను, అలా చేయయ్యా అని ఎప్పుడు చేశారు మీరు? How much have we been craving for souls in our Christian life? ప్రభువా క్రైస్తవ జీవితంలో అనేక ఆత్మలను నీ కొరకు సమకూర్చాలని ఎప్పుడు ప్రార్థించారు? When last did we hunger for that? దాని కొరకు ఎప్పుడు మీరు ఆకలిగా ఉన్నారు? Lord, I am not satisfied. ప్రభువా నాకు తృప్తి I am అనిపించలేదు. hungering for these perishing souls. ఆత్మల కొరకైన ఆకలితో ఉన్నాను. Give me souls. కొన్ని ఆత్మలు నాకు ఇవ్వు. Give me souls. ఆత్మలు ఇవ్వు. How much have we fasted and wept and prayed for that? ఎంతగా నువ్వు ఉపవాసం ఉండి ఏడ్చి దాని కొరకు ప్రార్థించావు. He wanted his disciples to be hungry. తన శిష్యులు అలాంటి ఆకలి దప్పులు కలిగిన వారుగా ఉండాలని కోరాడు. God is hungry and thirsty for perishing souls. దేవుడు నశించిపోయే ఆత్మల విషయంలో ఆయన ఆకలి కలిగిన వాడు. That is why finally also on the cross he said, I thirst. అందుకే చివరికి కూడా ఆయన సిలువలో వేలాడుతూ దప్పికొనుచున్నాను అన్నాడు. Today we must be very careful. The moment we are losing hunger for the things of God, then let us be warned. చూడండి, ఈ దినాల్లో దేవుని కార్యాల విషయాల్లో మనకు ఆకలి దప్పులు చచ్చిపోతున్నాయి అని అంటే హెచ్చరిక తీసుకోవాలి. We are not going to enjoy anymore the blessings of God. ఇక ఏమాత్రం కూడా దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో అనుభవించలేదు. So this is the nature of God himself. ఇది యేసు ప్రభువారి యొక్క స్వభావం. God hungered for you and my soul so much that he even came down and laid down his life on the cross. దేవుడు నీ ఆత్మ విషయంలో నా ఆత్మ విషయంలో ఆకలి దప్పులు కలిగి ఉండి ఆ పరలోకాన్ని సైతం వదులుకొని భూమి మీదకి దిగి వచ్చాడు. And then we see here, తర్వాత ఇక్కడ మనం he చూస్తాం, was giving the bread to them. వారికి ఆ రొట్టె ఇస్తూ ఉన్నాడు. Our God is a giver. మన దేవుడు ఇచ్చువాడు. What does it speak about? ఏం మాట్లాడుతుంది? It speaks about the helping hand of God. అది సహాయపడే దేవుని హస్తాన్ని గురించి మాట్లాడు. God's children must be helpers. దేవుని పిల్లలు సహాయపడేవారుగా ఉండాలి. More than seeking others' help, we must come forward to help others. మనం ఇతరుల సహాయాన్ని వెతికేదానికంటే ఎక్కువగా ఇతరులకు సహాయపడేదానికి మనం చూడాలి. He gave the bread to them. వారికి ఆయన రొట్టెనిచ్చాడు. He was telling them, వారితో చెప్తున్నాడు, I am a giver. నేను ఇచ్చువాడిని, I am a helper. నేను సహాయపడేవాడిని. In Hebrews chapter 13 and verse 6 we read, the Lord is my helper, why should I fear? హెబ్రీ 13:6 చెప్తాడు, ప్రభు నాకు సహాయుడు, నేను ఎవరికి భయపడతా. Today are we helping? మనం సహాయపడే వాళ్ళంగా ఉన్నామా? Helping the ministry of the Lord?
ప్రభు పరిచర్యలో సహాయపడే వారంగా ఉన్నామా? helping the church, సంఘానికి సహాయపడే వారంగా ఉన్నామా? helping the poor? బీదలకు సహాయపడే వారంగా ఉన్నామా? Are we giving the bread of life to other people who are perishing without Christ? క్రీస్తు లేకుండా నశించిపోతున్న వారికి జీవాహారాన్ని పంచే విషయంలో సహాయాలుగా ఉన్నామా? Being helpful is a sacrificial life. సహాయపడడం అనేది సమర్పణతో కూడిన జీవితం. You are losing something that you possess. నీకు కలిగి ఉన్నది ఏదో నువ్వు పోగొట్టుకుంటున్నావు అని The అర్థం. Macedonian believers మాసిదోనియాలో ఉన్న సంఘం set up a great example. వాళ్ళు చక్కని మాదిరిని ఉంచారు. For in their poverty they gave unto the other believers, వాళ్ళకున్న దరిద్రతలో వారు ఇతరుల విశ్వాసులకు పంచారు, to the other churches. ఇతర సంఘాలకు పంచారు. They were helping them. వారికి సహాయపడుతూ వచ్చారు. They came forward. వారు ముందుకొచ్చారు. Paul was amazed. పౌలు He ఆశ్చర్యపోతున్నాడు. said, you yourself are suffering so much of poverty, మీ మట్టుకు మీరే ఎంతో దరిద్రతో బాధపడతా ఉన్నారు. but still why should you come forward and give? ఎందుకు మీరు ముందుకెందుకు రావాలి ఇవ్వటానికి? Oh, that's the nature of God working in us. దేవుని స్వభావం వారిలో పనిచేస్తూ ఉంది. Those people are more needy than us. Those people are more needy. In Jerusalem they are more needy than us. మాకంటే యెరూషలేములో ఉన్నటువంటి వారు ఎక్కువైన అక్కరలో ఉన్నారు. Wherefore they came forward in the deep poverty they gave unto the Lord. అందుచేత వారికి ఉన్న దరిద్రతలో సైతం వారు ఇవ్వడానికి ముందుకొచ్చారు. That Zarephath widow, సారెపతు విధవరాలు she stretched out her hand with that small morsel of bread and gave it to Elijah. తాను ఏలియాకు ఆ రొట్టెనివ్వడానికి తనకున్న కొంచెంలో తన చేయిని చాపింది. That's why she could see that miracle there. అందుకే అక్కడ అద్భుతాన్ని చూసింది. Every time the divine nature begins to work, there will be a miracle. ఎక్కడ దేవుని స్వభావం కనపడుతుందో అక్కడ అద్భుతం చూడవచ్చు. He deliberately asked her. ఆయన కావాలని అడిగాడు. Oh, when it looks very odd for a prophet to go and ask a widow like this who has the last bread in our life. చూడండి, ఒక విధవరాలు, అది కూడా చివరి ముద్ద ఉన్నప్పుడు ఆమె దగ్గరికి ఒక ప్రవక్త వెళ్ళి అడగడం అనేది చాలా విడ్డూరంగా But he కనబడుతుంది. deliberately asked. అయినా కూడా కావాలని అడుగుతున్నాడు. God is deliberately asking you, దేవుడు కావాలని అడుగుతాడు. even నిన్ను. in your poverty, నీ దరిద్రతలో కూడా అడుగుతాడు. learn to be a helper. నువ్వు ఒక సహాయకుడిగా ఉండాలని Learn to కోరుతాడు. come forward and help, నువ్వు ముందుకొచ్చి సహాయపడాలని కోరుతాడు. because you are partaking of God's nature. ఎందుకనగా ఆయన స్వభావంలో నువ్వు పాలిభాగస్తుడు He కావాలి. himself became poor for us. ఆయన మన నిమిత్తం దరిద్రుడయ్యాడు. He had to lose everything in order to help you. నీకు సహాయపడడానికి తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. Therefore, that is the nature of Christ. అది ఆయన స్వభావం. అది And when that Zarephath woman, ఆ సారెపతు విధవరాలు she did that, ఆ రీతిగా చేసినప్పుడు she made that took the little flour and made a piece of bread తనకున్న కొంచెం పిండిని ఒక రొట్టెగా చేసి and gave it first to the prophet, మొట్టమొదటిగా ప్రవక్తకి ఇచ్చినప్పుడు began to multiply. అది విస్తరించడం ప్రారంభం. The flour in the pot, the oil in the cruse never failed. కనుక ఆ తొట్టిలో పిండి కానీ బుడ్డిలో నూనె కానీ అయిపోలేదు. It never failed. అది అయిపోలేదు. God wants us to be helpers. దేవుడు మనం సహాయకులుగా ఉండాలని God wants us to be పిల్లల్ని channels of కూర్చోబెట్టండి. blessing. పిల్లల్ని కూర్చోబెట్టండి. God wants us to be channels of blessing. కాబట్టి దేవుడు మన మీద ఆశీర్వాదాలు కుమ్మరించాలని కోరుతున్నాడు. And then he was taking the bread and he was breaking it, as we know, in the Lord's table. ఆ తర్వాత ఆయన రొట్టెని తీసుకొని ఆశీర్వదించి వారికి ఇచ్చాడు. What does it mean? దాని భావం ఏంటి? He was saying, this is my nature. ఆయన అంటున్నాడు, ఇది నా స్వభావం. I am always ready to suffer. నేను ఎల్లప్పుడూ శ్రమ పడడానికి సిద్ధంగా I ఉన్నాను. could say that is hardness enduring. Paul is writing to Timothy, be a good soldier of Christ, ready to endure hardness for Christ. పౌలు తిమోతికి రాస్తూ ఉంటాడు, మంచి సైనికుని వలె నా వలె శ్రమ అనుభవించడానికి నువ్వు సిద్ధపడు. Hardness, hard life for Christ. కానీ క్రీస్తు కొరకైనటువంటి శ్రమానుభవం, That is the nature of Christ. అది ప్రభు యొక్క స్వభావం. He leaving his heavenly abode, ఆయన పరలోకపు వాసిగా ఉండి came into this world, ఈ లోకానికి వచ్చాడు. born in a manger. ఒక పశువుల పాకలో Just జన్మించాడు. imagine ఒక్కసారి the ఊహించండి. uncomfort that he suffered in his life, ఆయన ఈ లోకంలో ఎంతో అసౌకర్యాన్ని the అనుభవించాడు. poverty that he suffered in his life. దరిద్రతను అనుభవించాడు. He had no place to lay down his head. తన తలవాల్చుకోవడానికి స్థలం కూడా దొరకలేదు. So much of hardness he endured for our sakes. నీ నిమిత్తం నా నిమిత్తం ఎంతో శ్రమానుభవానికి లోనయ్యాడు. What have we suffered for Christ? ప్రభు కొరకు ఏం శ్రమ పడ్డాం మనం? In what way we have suffered for Christ? ప్రభు కొరకు ఏం శ్రమిస్తున్నాం? For his sake. ఆయన నిమిత్తం. Have you been able to come out of your comfort zone? నీ సౌకర్యం అనేటువంటి వలయంలో నుంచి బయటకు వచ్చావా? There are many who are called for full-time service, ఈ దినాల్లో చాలా మంది దేవుని సేవకులను but పిలువబడుతున్నారు. they don't give up themselves వారు తమను తాము ఇచ్చుకోవడానికి ఇష్టపడడం లేదు. because the hesitancy is, వాళ్ళకున్న తచ్చాడడం ఏంటంటే while living a very comfortable life, వాళ్ళు చాలా సౌఖ్యంగా జీవించాలనుకుంటారు. now if I come for the Lord's service, సేవకు వచ్చిన తర్వాత they'll send me somewhere. వాళ్ళు నన్ను ఎక్కడికైనా పంపాలి. Whether there is a quarters or not, I don't know. అక్కడ క్వార్టర్స్ ఉందా లేదా?
Whether there is a roof overhead, I don't know. అక్కడ పైన రేకులు ఉన్నాయా, ఆర్సీసీ స్లాబ్ ఉందా? Whether it is a hut or a asbestos sheet, I don't know. కనుక అది చిన్న గుడిసెనా లేకపోతే ఏమైనా People రేకులు do కూడా not want to come out of their comfort zones. సుఖ వలయంలో నుంచి బయటికి రావాలని కోరుకోవట్లేదు వాళ్ళు. If Brother Buxing would not have come out of his comfort zone from Canada, this work wouldn't have happened. సో బక్సింగ్ గారు కెనడాలో తన సుఖ వలయంలో నుంచి బయటికి వచ్చి ఉండకపోతే ఈనాడు మనం ఈ స్థితిలో ఉండేవారం కాదు. If he had not forsaken the comfort of his own house when his parents came to call him, this work wouldn't have come. తన తల్లిదండ్రులు వచ్చి తన ఇంటికి ఆహ్వానిస్తూ వచ్చినప్పుడు తన ఇంటిలో తనకు దొరికే సుఖవాలయంలో నుంచి బయటికి వచ్చి ఉండకపోతే ఏమై ఉండేవాళ్ళం. It is such men of God who are ready to sacrifice their comfort zones, their comfortable life, all the comforts of life that they also could have enjoyed equally to you and to me. Then if they had not done that, this work wouldn't have progressed. చూడండి, ఒకవేళ ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు అనుభవించగలిగినటువంటి సుఖాలు ఆ సుఖ వలయంలో నుంచి బయటికి రావడానికి ఒకవేళ వారు ఇష్టపడి ఉండకపోతే ఈనాడు ఈ సమాజం ఎలా ఉండేదో. Above all, the Lord Jesus Christ దానికంటే పైగా యేసుప్రభువు left his throne and glory, his riches and glory, తన సింహాసనాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను వదులుకున్నాడు. and the most comfortable place in the universe, the Father's bosom itself. ఆయనకున్న ఈ లోకంలో అన్నిటికంటే సౌఖ్యమైన ప్రదేశం ఏంటంటే తండ్రి రొమ్మున ఆనుకునే స్థితి. He left even that and came down in this world దాన్ని కూడా వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. just for you and I to be saved. నీవు నేను రక్షించబడాలన్న ఒక్క ఆశయంతో. So he was telling the disciples, కనుక తన శిష్యులతో are అంటున్నాడు, you ready to be broken away from your comfort zones, మీ సుఖ వలయంలోంచి బయటికి రావడానికి ఇష్టపడుతున్నారా? to serve me, నన్ను సేవించినట్లు, to live for me? నా కొరకు జీవించడానికి. So they had to leave their own places and go, and they suffered so much. కనుక వాళ్ళ సొంత ప్రదేశాలు వదిలిపెట్టుకొని ఎక్కడికో వెళ్ళి ప్రభు కొరకు ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. And then finally, చివరిగా, of course this is taken out of context from another scripture, ఇది ఇక్కడ ఉన్నటువంటి భాగం నుండి కాక వేరే భాగం నుండి but తీసుకోబడింది. it also happened in that upper room. అయితే ఇది కూడాను మేడగది మీద జరిగినటువంటి సందర్భం. Mark chapter 14 and verse 26. మార్కు సువార్త 14:26. Mark chapter 14 and verse 26. మార్కు సువార్త 14:26. Let's read together, please. కలిసి చదువుకుంటామండి. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. Now after the Lord's Supper, ఆ ప్రభు యొక్క పస్కా తర్వాత they sung a song వారు ఒక పాట కీర్తన పాడిరి. and they went to the Mount of Olives. వారు ఒలీవల కొండకు The వెళ్ళిరి. Lord Jesus Christ also యేసు ప్రభువారు కూడా was singing along with them, వారితో కలిసి పాడుతున్నాడు. singing in the midst of sorrow. దుఃఖము ఉన్న సందర్భాల్లో పాట పాడ్డారు. When everything is towards our expectation, according to our expectation and advantages to us, saying hallelujah is not very difficult. చూడండి, మనకన్నీ సౌఖ్యంగా అనుకూలంగా అనుకున్నట్టుగా సంగతులు జరిగినప్పుడు పాట పాడడం పెద్ద గొప్ప సంగతి కాదు. Singing a song is not difficult. అప్పుడు పాట పాడడం పెద్ద గొప్ప సంగతి కాదు. But when your heart is broken, అయితే నీ హృదయం పగిలిపోయినప్పుడు, when you know what your future is holding, నీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీకు తెలిసినప్పుడు, what you are going to face, ఎటువంటిది ఎదుర్కోబోతున్నావు, or what you are facing at the moment, కానీ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు the ఎదుర్కో, suffering that you are going through, నువ్వు వెళుతున్న శ్రమ అనుభవం, the humiliation that you are going through, నువ్వు వెళుతున్నటువంటి హీనపరచబడిన స్థితి, the pain that you are going through, ఎటువంటి నొప్పి గుండా వెళుతున్నావు, to sing a song is very difficult. అటువంటి సమయాల్లో పాట పాడడం చాలా To కష్టం. worship God is very difficult. అలాంటి సమయంలో ప్రభుని ఆరాధించడం చాలా కష్టం. Singing speaks about is a sign of happiness. చూడండి, పాట పాడడం సంతోష సూచిక. So the Lord was singing along with his disciples. కనుక యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి పాడుతూ He వెళుతున్నారు. knew within a few hours, ఇంకా కొన్ని గడియల్లో when he comes out from the Garden of Gethsemane, గెత్సెమనే తోటలో నుంచి బయటికి he రాగాలి. will be arrested. తాను And in బంధించబడతాడు. that evening, ఆ he సాయంకాలం was going to be scourged. తాను కొరడాలతో He was కొట్టబడతాడు. going to be spat upon. తన మీద ఉమ్మి వేస్తాడు. He was going to be crowned with a crown of thorns. ముళ్ళ కిరీటం తన మీద పెడతాడు. Next day, మరుసటి he దిన was going to be crucified. సిలువేయబడతాడు తను. But still he sang a song. ఆయన కూడా పాట పాడుతున్నాడు. Abraham was asked to take his son to the Mount Moriah. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీదకి తీసుకువెళ్లాల్సి వచ్చినప్పుడు He knew what he was going to do. ఏం చేయబోతున్నాడో తనకు తెలుసు. In obedience to God's command, దేవుని ఆజ్ఞకు విధేయత he చూపినవాడు. was going to slay his son and offer him up as a burnt offering. తన కుమారుణ్ణి దహన బలిగా తాను అర్పించబోతున్నాడు.
But what does he say? Tell the servants, అయితే తన దాసులతో తను ఏం చెప్తాడు చెప్పండి? you stay back here. మీరు ఇక్కడే ఉండండి, I and the lad will go yonder and worship God and come back. నేను నా పిల్లవాడు ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ యెహోవాకు మొక్కి తిరిగి వస్తామంట. That's the first time the word worship is mentioned in the Bible. మొక్కుట, ఆరాధన అనే మాట బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి పర్యాయం అక్కడ రాయబడింది. Taking his son తన కుమారుని and తీసుకుపోతున్నాడు, saying, I'm going to worship God. నేను దేవుని ఆరాధించబోతున్నాను అంటున్నాడు. How much his heart would have been broken. ఎంతగా తన హృదయం పగిలిపోయి ఉండాలి, How much it would have been filled with agony. ఎంత వేదనతో తన హృదయం నింపబడి But in the ఉండాలి. midst of that, అయితే వాటన్నిటి there నడుమ was no murmuring. ఏ సణుగు లేదు, But in spite of that, దానికి there బదులు was a worshipful heart. ఆరాధన హృదయంతో It నింపబడ్డాడు. is very difficult. చాలా కష్టపడ్డాడు. Job lost everything, యోబు సమస్తం but he పోగొట్టుకున్నాడు. fell down and worshipped God. అయితే తాను మోకరించి ప్రభువుని That is the ఆరాధిస్తాడు. nature of God being exhibited. అది మనం బయలుపరచాల్సిన దైవ స్వభావం. The Lord Jesus Christ, యేసు ప్రభువు as a man on this earth, ఈ భూమి మీద ఒక మనుషుడుగా could still sing, though he could see before him the cross of Calvary. తన ఎదుట సిలువ కనపడుతున్నప్పటికీ కూడా కీర్తన పాడుతూ And వెళ్ళాడు. he says, this is my nature, ఇది నా స్వభావం అంటున్నాడు. to be happy even in the midst of sorrow, శ్రమల మధ్యలో కూడా ఆనందంగా ఉన్నాడు. happy in the midst of humiliation, హీనపరచబడే సమయంలో కూడా ఆనందంగా ఉన్నాడు. happy in the midst of even facing death. మరణాన్ని ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా ఆనందంగా ఉండడం. My child, I want you to be a partaker of this nature. నా బిడ్డలారా, మీరు కూడా ఇలాంటి స్వభావంలో పాలిభాగస్తులు కావాలని కోరుతున్నాను. Partaker of my divine nature. నా దైవ స్వభావంలో మీరు పాలిభాగస్తులు Shall we pray? ప్రార్థన చేసుకుంటాం.